ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురుపాదాంబుజన్మని సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై మా విద్విషావహై. మాహేశ్వరీ తు మాయాయా తస్యా నిర్మాణశక్తివత్ విద్యతే మోహశక్తిశ్చ తం జీవం మోహయత్యసౌ. మోహాదనీశతాం ప్రాప్య మగ్నో వపుషి శోచతి. ఏష సృష్టమిదం ద్వైతం సర్వముక్తం సమాసతః. మన జీవితాలన్నీ సంబంధాలతో ముడిపడి కొనసాగుతూ ఉన్నాయి. జీవితం అంతా సంబంధాలే. ఈ సంబంధ వ్యవహారాల్లో ప్రధానంగా రెండు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి మారనిది, రెండు మారేవి. మారనిది నీవు, త్వం. నీకన్నా అన్యంగా ఏవైతే ఉన్నావో అవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇదం శబ్దార్థం. నీవు అహం శబ్దార్థం కనుక అహం ఒక్కటే మారకుండా ఉంది. ఇదంగా ఏది తెలుస్తూ ఉండినా ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. సమస్తం ప్రపంచం అంతా కూడా. ప్రపంచం అన్నప్పుడు అందులో వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి. ఇలా మారేటువంటి వాటన్నిటిలో నువ్వు ఒక్కడవే మారకుండా ఉన్నావు. కానీ ఆ మారేవి ఏవో మారని నీ మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే
శత్రువుల్లాగా విజృంభిస్తూ ఉన్నాయి. వాటి ముందు మనం చాలా అశక్తులంగా తెలుస్తూ ఉన్నాం. ఎప్పుడు మారకుండా ఉండేటువంటి సత్యమైనటువంటి వస్తువు నేనై ఉండగా నిరంతరం మార్పు చెందుతూ అనిత్యంగా ఏవైతే ఉన్నావో ఈ ప్రపంచంలో వాటి ప్రభావం మన జీవితం మీద ఎక్కువగా కనపడుతూ ఉంది. స్వామీజీ, అవంత శక్తివంతమైనవా అని మీరు అనొచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. అవి మారేవే అయినా ఉన్నంతలో వాటి ప్రభావం మాత్రం మన మీద తీవ్రంగా ఉంది. అవి శక్తివంతమైనవి కాకపోవచ్చు, కానీ మనల్ని అశక్తునిగా మార్చడానికి అవి సరిపోతున్నాయి. అంటే ఒక దశలో వాటి దగ్గర మనమే ఓడిపోతున్నాం. మరొక విధంగా చూస్తే నిలబడలేని రీతిలో కూలదోస్తున్నాయి. చిన్నవే కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ దోమ ఉందనుకో, ఇది ఎంత చిన్నది. ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను రాకముందు నా దగ్గర లేదు. నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పినంత సేపు కూడా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఈ మాత్రం స్వల్పమైనటువంటి జీవి నన్ను పడదోసి కదలకుండా కూడా చేయొచ్చు. పూర్వం ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే ఎక్కడ చూసినా మలేరియా వస్తే దోమలకు ప్రధానంగా ఉండేది. అందువల్ల అప్పట్లో ప్రభుత్వం NMEP అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టుండేది, నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని. అంటే ఈ మనకు భారతదేశంలో మలేరియా అనేదే లేకుండా చేయాలి, అందరినీ మలేరియా రోగ విముక్తుల్ని చేయాలని ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి పెట్టింది అప్పట్లో. సరే, ఎంతవరకు ఏదో కొంతవరకు సక్సెస్ అయినారనుకోండి. ఈరోజు మలేరియా అంటే అంత పెద్దగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేకుండా పోవచ్చు. నివారించగలిగారు కొంత, నిర్మూలించగలిగారు కొంత, అవసరమైతే చికిత్స చేసి పోగొట్టగలరు. ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ వచ్చి కూర్చుంది అనుకోండి. ఇదేంటి అని ఆలోచిస్తే అంతకన్నా సూక్ష్మమైంది. ఇప్పుడు మలేరియాలో నన్ను పడదోసింది మస్కిటోసే, దోమలే మలేరియా కారణం. కానీ డెంగ్యూకి వచ్చేటప్పటికి ప్రాణాలు పోతున్నాయి. ఫలానా అతనికి డెంగ్యూ అంటే భయపడిపోతున్నారు అందరూ. ఈ డెంగ్యూకి వచ్చేటప్పటికి ఇదేంటి, ఇది అదే, ఇంకా అంతకన్నా సూక్ష్మమైంది. ఇదన్నా కనపడతా ఉంది. అది ప్యూర్ వైరస్, అది ఇంకా సూక్ష్మజీవి. అంతే, ఏదో ఒక సూక్ష్మదర్శినితో చూస్తే కానీ కనిపించినటువంటిది. మామూలు ఇదన్నా కంటికి కనిపిస్తుంది, అది కనిపించేటువంటి అవకాశం లేదు. సో ఆ వైరస్ వల్ల డెంగ్యూ వచ్చింది అనుకోండి. వైరస్ ఎందువల్ల వస్తుందంటే వైరస్ ఈజ్ కాజ్డ్ బై ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై వైరస్, దట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ అగైన్. సేమ్ మళ్ళీ ఇవే. అర్థమవుతుందా? వీటి వల్లనే వైరస్ తయారవుతుంది. వైరస్ వల్ల ఫీవర్ వస్తుంది. మామూలు ఫీవర్ అయితే మనం పట్టించుకొని, ఇది రావడమే కీళ్ళ నొప్పులతో ఇట్లా ప్రారంభం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రాణాలు పోతున్నాయి. వాటికి మనకు శత్రుత్వం ఏంటని, ప్రాణాలు తీయాల్సినంత శత్రుత్వం ఏముంది? ఒక వ్యక్తి AK-47 తీసుకుపోయి ఒక మనిషిని చంపేసినట్టుగా చిన్న దోమ అది అంత తయారు చేసి, వైరస్ని తయారు చేసి నా లోపలికి పంపించి దాన్ని డెంగ్యూ ఫీవర్కి కారణంగా చేసి నన్ను చంపేయాల్సినటువంటి పరిస్థితి దానికి ఏమొచ్చింది? అది శత్రువా? ఒక విధంగా చెప్పాలంటే శత్రువే. బాధ కలిగించేది ఏదైనా శత్రువే. ఇక్కడి నుంచి కదిలితే చివరికి ఎవరు బాధలు కలిగించేవాళ్ళు లేరు, మనకు మనమే బాధలు కలిగించుకుంటామని తేలుతుంది. బాగా అర్థం చేసుకో. ఇట్లాగే ఉన్నాయి. ఇవి తెలుస్తూ ఉండేటువంటి శత్రువులు అయితే కొన్ని, తెలియనివి కొన్ని. కాబట్టి ఇప్పుడు డెంగ్యూ వచ్చిందంటే దేనివల్ల వచ్చింది అని అంటే, అయ్యా వైరస్ వల్ల వచ్చింది. వైరస్ దేనివల్ల వచ్చింది? దోమ వల్ల వచ్చింది. అన్ని దోమల వల్ల వస్తుంది అది రాదు, కొన్ని దోమల వల్లనే వస్తుంది. ఆ దోమ ఏది? నన్ను ఎందుకు అడుగుతావు? నేనేమన్నా వాటి జాతే? వాటి గురించి నాకేం తెలుసు? మనుషులనే అర్థం చేసుకోలేకపోతాం. దేర్ఫోర్ చూసారా, మనకు అర్థం కానివి, మనకి తెలియనివి. కాబట్టి తెలియని శత్రువులుగా ఉన్నాయి ఇవి. నేను శత్రువులు అనేటువంటి మాటను నేను అనుకోవడం లేదు. అంటే అంత దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కనుక శత్రువు అని అంటున్నాను, కానీ శత్రువు అనుకోవడం లేదు. దీని వెనుక కార్యకారణ సిద్ధాంతం ఉంది అనుకుంటున్నాను. కార్యకారణ సిద్ధాంతం ఉంది. ఏది జరిగినా కూడా దాని వెనక ఏదో అర్థం కానిటువంటి కారణం ఏదో
నా పరిమితమైనటువంటి మనసు ఊహించలేనటువంటి కారణం ఏదో ఉంది అనేది మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ప్లీజ్. మరి ఈ మాత్రం దాన్ని కొద్దిగా మనం విశ్లేషిస్తూ పోతే ఒక్క విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? అవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి. నువ్వు మార్పు లేకుండా ఉన్నావు. నువ్వు కనుక నిజంగా మార్పు లేకుండా కనుక ఉంటే, మారినవాడివి కనుక, వాటిని అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. ప్రాబ్లం ఎక్కడ చిక్కుముడి పడుతూ ఉందంటే కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు ఒక్కడివిగా లేవు. వాస్తవానికి నువ్వు ఒక్కడివే. అవి అనేకం. పరిస్థితులు మారుతూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు, విషయాలు మారుతూ ఉంటాయి, సన్నివేశాలు మారుతూ ఉంటాయి, సుఖదుఖాలు మారుతూ ఉంటాయి, వాటి వల్ల కలిగేటువంటివి. కానీ నువ్వు మాత్రం ఒక్కడవే. ఇన్వారియబుల్ ప్రజెన్స్ నీది. దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. ఆ సన్నివేశం మారచ్చు, నువ్వే. వ్యక్తి మారచ్చు, నువ్వే. కాబట్టి నీతో సంబంధాలు కలిగి ఉండేటువంటి సంబంధాలన్నీ ఏ విధమైనటువంటి సంబంధాలైనా అవి మార్పు చెందుతూ ఉండినా నువ్వు మార్పు లేకుండా ఉన్నావు అనేది స్పష్టమవుతా ఉంది. కానీ ఇంకొక అడుగు లోపలికి వెళితే ఒక్కడిగా ఉన్నటువంటి నువ్వు ఒక్కడిగా లేవు. అది వచ్చిన బాధ. వాస్తవానికి నువ్వు ఒక్కడివే అయినా మారేటువంటి వాటిలో మారని వాడివి నీవు ఒక్కడివే అయినా ఆ ఒక్కడైనటువంటి నీవు అనేకంగా తెలుస్తూ ఉన్నావు. అండర్స్టాండ్? ఇక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ద్వైతం, జీవద్వైతం. ఇక్కడి నుంచి అర్థం కావాలి. దుఃఖమంతా ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. ఎట్లా స్వామీజీ నేను ఒక్కడిగా ఎందుకు తెలియడం లేదు? సంబంధాలే. నా తండ్రి ఉన్నాడు, అతనితో నాకు ఒక రకమైనటువంటి సంబంధం. నా కొడుకు ఉన్నాడు, అతనితో ఒక రకమైనటువంటి సంబంధం. భార్య ఉంది, ఒక రకమైన సంబంధం. భర్త ఉన్నాడు, మరొక రకమైన సంబంధం. వాళ్ళ మధ్యలో ఆ సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆ పిల్లవాడు ఎవరో నా కుమారుడు అని అనుకుంటున్నాం కదా, వాడు గనక మాట వినకపోయినా పర్వాలేదు, నువ్వు ముఖమెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితులు కనుక వాడు అవరోధంగా మారితే తిరగడానికి ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని, బాధని, ఆవేదనని తండ్రి అనుభవిస్తాడో మనం అర్థం చేసుకోగలం. ఏమిరా ఎందరో పిల్లలు ఉన్నారు, నా బిడ్డ ఇట్లెందుకు తయారు కావాలి? నేను ఎవరిని చూసినా కూడా, ఎవరు నవ్వినా కూడాను వీడి యొక్క అస్తవ్యస్త ధోరణికే వాళ్ళు నవ్వుతున్నారేమో అని అనుకుంటూ ఉన్నా. సో అది సమస్య నాకు. చూసారా, నా అంతటా నాకు బాధ లేకపోయినా ఒక బిడ్డ అనేవాడు ఉండడం వల్ల, పిల్లలు ఉన్నంత మాత్రం బాధ కాదు, నా బిడ్డతో నాకు బాధ. కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళతో నాకేం బాధ లేదు. వీడు నావాడు కావడం వల్ల నాకు బాధ కలుగుతూ ఉంది. కుక్కలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో, నాకేం సమస్య కాదు. నా ఇంట్లో కుక్క ఆనందం తినకపోతే నాకు బాధ. ఎందుకని నా పెంపుడు జంతువు కనుక. అండర్స్టాండ్? కాబట్టి ఏవి ఎట్లా ఉన్నాయని కాకుండా ఎక్కడైతే నాకు సంబంధం ఉందో, వీడు నా కుమారుడు అనుకోవడం వల్ల వాడికి నాకు చెడ్డ పేరు వస్తూ ఉంది వాడి వల్ల అని నేను సంఘర్షణకు గురవుతున్నా. ఇది సంబంధాల వల్ల ఏర్పడినటువంటి సంఘర్షణ, ఒక విధమైన సంఘర్షణ. అదే తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి, వయసు మీరినటువంటి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏదో నాకున్నంతలో నేను ఔషధం తీసుకొచ్చి ఇవ్వగలిగాను, డాక్టర్ని తీసుకొచ్చి చూపెట్టగలిగాను, మందు ఇప్పించగలిగాను. కానీ వ్యాధి తగ్గలేదు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. ఆ బాధకు కారణం అతను ఎవరో కాదు, నా తండ్రి. నాతో అతనికి నాకుండేటువంటి సంబంధం. కాబట్టి బిడ్డతో ఉండేటువంటి సంబంధం ఒక విధంగా బాధ పెడతా ఉంది. తండ్రితో ఉండేటువంటి సంబంధం ఇంకొక విధంగా బాధపడతా ఉంది. బిడ్డతో సంబంధం పెట్టుకుని ఉండేటప్పుడు నేను తండ్రిని, తండ్రితో సంబంధం పెట్టుకుని ఉండేటప్పుడు నేను బిడ్డని. ఒక్కడిగా లేను. యాక్చువల్గా నేను ఒక్కడిని, బాగా అర్థం చేసుకోండి, ఒక్కడిగా లేను. ఏంటిరా ఇదంతా? బయటికి పోతే ఆ పిల్లవాడి విషయం బాధగా ఉంది. లేదు, ఇక్కడికి వస్తే తండ్రిని చూస్తే ఇంట్లో ఈ విధంగా కష్టపడతా ఉన్నాను, ఏంటి సార్ నా సమస్యలు అని ఓ చైర్లో కూర్చొని అట్లా తలపట్టుకొని కూర్చున్నాడు అనుకోండి. టప్ అంటే ఏందని చూస్తే అక్కడ ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ ఏందని చూస్తే కాఫీ, పక్కనే భార్య నిలబడుకొని ఉంది. ఆవిడ చెబుతూ ఉంది, కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవండి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, తగ్గుతుందిలేండి మీ నాన్నగారికి, వాడు బాగుపడతాడులేండి, ఎంతమంది బాగుపడలేదు, వాడు వాల్మీకి కన్నా దుర్మార్గుడా. ఇది ఒకటి. మళ్ళీ అయ్యో దొరికితే వాల్మీకి దొరుకుతాడు, లేకపోతే సుందర చైతన్య దొరుకుతాడు. ఏం చేయాలి? కాదు, ఇంకెవరు దొరకరు ఈ ప్రపంచం. అర్థమవుతుంది?
అని అంటే ఆ సమయానికి, ఎందుకంటే షీ అండర్స్టాండ్స్ హిమ్ కదా, కొద్దిగా ఊరట కనిపించినట్టు కనపడుతుంది. ఇప్పుడు బిడ్డతో ఉండేటువంటి సంఘర్షణ ఒకటి, తండ్రితో ఉండే సంఘర్షణ ఒకటి, భార్య దగ్గరకు వచ్చినప్పుడు కొద్ది సొలేస్, కొద్ది ఓదార్పు కనిపించింది. అప్పుడు అనుకుంటాడు ఇందుకే పెళ్లి చేసుకున్నామేమోనని. అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మళ్ళీ ఆవిడ ఇంతకన్నా భయంకరంగా తయారవుతుంది. చూడండి, ఎన్ని రోజులైదు నువ్వు చీర తెస్తానని, ఎన్ని రోజులైదు నువ్వు నగ తెస్తారు, దెన్ ప్రాబ్లం స్టార్ట్స్ అగైన్. మళ్ళీ అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరు బాగుంటారో తెలియదు, ఎక్కడ ఎవరు బాగుండరో తెలియదు. మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చేటప్పుడు తండ్రి, నాయన ఈరోజు చాలా బాగుందా, ఇంకా బాగుంటానేమో అంటే ఒక్కసారి గాలి పీల్చుకుంటాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ సంబంధాల్లో ఏ విధమైనటువంటి ఘర్షణ జరుగుతూ ఉంటుందో మనం ఊహించలేం. కానీ ఈ ఘర్షణలన్నీ పొందేటువంటి వాడివి నువ్వు ఒక్కడవే అయినా, ప్లీజ్, ఘర్షణలో భేదం రావడానికి కారణం ఏంటంటే నీకు వ్యక్తులతో, విషయాలతో ఉండేటువంటి సంబంధాల మధ్య ఉండేటువంటి భేదం. ప్లీజ్, చాలా పెద్ద సబ్జెక్ట్, బాగా అర్థం చేసుకోండి. అంటే తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు కొడుకువి కావు, కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు భర్తవి కావు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఆఫీసర్ కావు, ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ కావు. ఎక్కడెక్కడ ఆ పాత్రను పోషిస్తూ ఉన్నావు, సరేనా? అవన్నీ మారుతూ ఉన్నాయి, నువ్వు మారడం లేదంటున్నాను నేను. బయట వెళ్ళినప్పుడు బిడ్డల గురించి తెలిసినప్పుడు నువ్వే, ద సేమ్ యూ, ఎవరైతే నీవు అంటున్నానో తండ్రి విషయంలో బాధపడేటప్పుడు నువ్వే, భార్య నిన్ను ఓదార్చినప్పుడు తృప్తి చెందిన వాడివి నువ్వే. నువ్వు అన్నిట్లో ఉండవు, యు ఆర్ వెరీ మచ్ దేర్, ప్లీజ్ అండర్స్టాండ్. కానీ ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. అంటే ఏంటి? తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు కొడుకు కావు, కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు భర్తవు కావు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ప్లేయర్ కాదు. ఆ పాత్రని నువ్వు పోషిస్తున్నావు. దీన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే మనకి ఏమర్థం అవుతుంది? డ్రామా, ఇది నాటకం. నాటకంలో పాత్రలు పోషిస్తూ ఉన్నాం, జీవితంలో పాత్రలు పోషిస్తూ ఉన్నాం. నాటకంలో ఘర్షణ ఉంది, జీవితంలో కూడా ఘర్షణ ఉంది. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? ఎవడైతే డ్రామాలో, నాటకంలో పాత్రలను పోషిస్తూ ఉన్నాడో, నేను పాత్రను పోషిస్తున్నానని వాడికి తెలుసు. అక్కడే వచ్చిన బాధ అంతా ఇక్కడ ఉంది. నేను పాత్రను పోషిస్తూ ఉన్నాను అని వాడికి తెలుసు. ఇంతకన్నా ఎక్కువగా తండ్రి పాత్ర పోషించేవాడు బిడ్డను గురించి నాటకంలో ఎంతో వ్యథ చెందుతూ ఉంటే, ఇక్కడ బాధపడేవాడి కన్నా ఎక్కువ ఉంది ఆ బాధ. మనకే కళ్ళమని నీళ్ళు కారుతాయి, కానీ వాడు గ్రీన్ రూమ్లోకి రాగానే నవ్వుతాడు. ఇక్కడ బాధపడేవాడు నవ్వలేడు బెడ్రూమ్లోకి వెళ్ళి. సీ ద డిఫరెన్స్. అర్థమవుతుంది? కనుక ఎవడైతే పాత్రను పోషిస్తూ ఉన్నాడో, వాడు రావణాసురుడు పాత్ర పోషిస్తూ ఉండినా, నేను రావణాసురుడిని కాను, నేను రామలింగారావు అని వాడికి తెలుసు. నేను రామలింగారావు రావణాసురుడు పాత్ర పోషిస్తున్నానని తెలుసు. కాబట్టి నీవు మార్పు లేకుండా ఉండేటువంటి నేను, అహమస్మి త్వమసి, ఏ ఆత్మ అయితే ఉందో అదే బిడ్డగా, తండ్రిగా, భర్తగా, భార్యగా ఈ పాత్రలన్నీ నేనే పోషిస్తూ ఉన్నా. వాస్తవానికి పాత్ర ఉన్నప్పుడు నేనున్నాను, పాత్ర లేకపోయినా నేను ఉంటున్నాను కదా. కాబట్టి నేను ఉండేటప్పుడు అవి లేనప్పుడు, అవి లేకపోయినా నేను ఉన్నానంటే అవి నా లక్షణాలు కావు. క్లియర్? ఇంతేనా? లేకపోతే నేను ఎప్పుడుంటే అవి ఉండాలి. కాబట్టి ఎక్కడెక్కడైతే నేను కానివి నేనుగా తెలుస్తున్నాయో అక్కడ ఘర్షణ ప్రారంభం అవుతుంది. దిస్ ఈజ్ ద్వైతం. ఈ ద్వైతం రెండు రకాలు అన్నాడు. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టిలో బాధే లేదు. ఈశ్వర సృష్టి ఎలా ఉంది? ఆ డ్రామాలో ఉండే చూసారు, నాటకంలో పాత్రలు అట్లా ఉంది. జీవ సృష్టి ఎట్లా ఉంది? ఇదిగో మనం పెట్టుకున్నట్టుగా. కనుక నేనెవరో తెలిసి ఆ సంబంధాలు పెట్టుకునేటువంటి నేను, సంబంధాలు ఉండినా లేకపోయినా నేను ఉంటాను. ఫస్ట్ పాయింట్. కనుక అవి లేకపోయినా నేను ఉంటాను. కనుక ఆ సంబంధం ఏదో అది నిత్యం కాదు, అనిత్యము. అనిత్యమైనటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది. నేను మార్పు చెందేటువంటి వాడిని కాను అనేటువంటి సత్యం కనుక అర్థమైతే ఇంకేం లేదు, సమస్య లేదు. అర్థం కాకపోతే జీవత్వం, అర్థమైతే దేవత్వం, అంతే, ఇంకేమీ లేదు. అర్థం కాకపోతే జీవత్వం, అర్థమైతే దేవత్వం. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి ఈశ్వర సృష్టి ద్వైతం ఏ విధంగా అయితే ఉందో మనల్ని బాధించకుండా దాన్ని ఇంతవరకు అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ మహేశ్వర సృష్టిలో
మాయ అనేటువంటి శక్తి ఏదైతే ప్రధానంగా ఉందో తస్యాహ నిర్మాణ శక్తివత్ విద్యతే మోహశక్తిశ్చ. కాబట్టి ఎట్లాగైతే అది నిర్మాణం చేస్తూ పోతూ ఉందో అట్లాగే మోహింపజేస్తూ కూడా ఉంది. నిర్మాణ శక్తి కలిగినటువంటి మాయకి మోహింపజేసేటువంటి శక్తి కూడా ఉంది. అలా మోహింపబడినటువంటి వాడు అనీషితాం ప్రాప్య తన యొక్క ఈశ్వరత్వాన్ని పోగొట్టుకొని మగ్న వపుషి శోచతి, వపుషి మగ్న శోచతి. కాబట్టి దాంట్లో కూరుకుపోయి ఆ సంఘర్షణలో కూరుకుపోయి శోచతి దుఃఖపడుతూ ఉన్నాడు. ఈస సృష్టమిదం ద్వైతం సర్వం ఉక్తం సమాసత. కాబట్టి దీన్ని సంక్షేపంగా మనకు ఏమాత్రం సందేహం లేకుండా వివరించడం జరిగింది. ఇది ఈశ్వర సృష్టి, ఈశ సృష్టం ఇదం ద్వైతం సర్వం ఉక్తం సమాసత. నౌ స్టార్ట్స్ జీవ సృష్టి. టాపిక్ ఇక్కడి నుంచి కదులుతోంది. ఇంతవరకు ఈశ్వర సృష్టి చూచాం. మనకి ఏ సంఘర్షణ లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు. దీంతో ఉంటాయి. అవి ఎలా ఉండాలని అలా ఉంటాయి. వాటికి మనం బాధ్యులం కావు. వాటితో మనకేం సంబంధం లేదు. అవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ఏవైతే మార్పు చెందుతూ ఉన్నాయో వాటి మధ్యలో మారకుండా నువ్వు ఒక్కడవే ఉన్నావు. కాబట్టి మార్పు చెందేవి చెందినా అవి లేకుండా పోయినా కూడా నువ్వు ఉంటున్నావు కనుక వాటి ధర్మాలకి నీకు సంబంధం లేదు. కాబట్టి అవి నీ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపడానికి అవకాశం లేదు. కానీ చూపుతున్నాయి అనంటే, తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి అనంటే దీనికి కారణం జీవ సృష్టి. ఇది చాలా నిగూఢంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాడు. 14 సప్తాన్న బ్రాహ్మణే ద్వైతం జీవసృష్టం ప్రపంచితం అన్నాని సప్త జ్ఞానేన కర్మణా జనయత్పితా. సృష్టించేవాడు పిత కదా. ఇంతవరకు చూసింది ఈశ్వర సృష్టి కనుక అక్కడ పిత ఈశ్వర. ఇక్కడి నుంచి జీవ సృష్టిని చూస్తున్నాం కనుక ఇక్కడ పిత అనేటువంటి శబ్దం జీవ. జీవ సప్తాన్న బ్రాహ్మణే జీవసృష్టం ద్వైతం ప్రపంచితం ప్రకర్షేణ చక్కగా వివరించబడింది, సవిస్తరంగా చెప్పబడింది అని అర్థం. ప్రపంచితం సప్తాన్న బ్రాహ్మణే. సప్తాన్న బ్రాహ్మణం అనేది బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 5వ బ్రాహ్మణం. అంటే అధ్యాయం అనేది మీకు తెలుసు చాప్టర్, బ్రాహ్మణం అనేది సెక్షన్. సరేనా? కాబట్టి ప్రతి చాప్టర్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ కంటైన్స్ సమ్ సెక్షన్స్. దాంట్లో 5వ బ్రాహ్మణంలో ఉంది ఇది. దాని పేరే సప్తాన్న బ్రాహ్మణం అక్కడ. కాబట్టి ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వాళ్ళకి ఓహో సప్తాన్న బ్రాహ్మణే అనగానే బృహదారణ్యకే అని అర్థం. సరేనా? పంచమ బ్రాహ్మణే ఇది. కనుక సప్తాన్న బ్రాహ్మణే బృహదారణ్యక ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో ఏ సప్తాన్న బ్రాహ్మణము అనేటువంటి దాని గురించి వివరించడం జరిగిందో ఇది జీవసృష్టం. ఇది జీవసృష్టం ద్వైతం. జీవుడి చేత సృష్టింపబడినటువంటి ద్వైతం, ఈశ్వరుని చేత సృష్టింపబడినటువంటి ద్వైతం కాదు, జీవుని చేత సృష్టింపబడినటువంటి ద్వైతం. అన్నాని సప్త జ్ఞానేన కర్మణ అజనయత్ పిత. అజనయత్ అన్నాని సప్త, సప్త అన్నాని అది. అందువల్ల సప్తాన్న బ్రాహ్మణే 7 అన్నాలు. అది సప్తాన్న బ్రాహ్మణము అంటే 7 అన్నాలు, భోజనాలే, భోగ్య వస్తువులు. అన్నాని సప్త అంటే సప్త అన్నాన్ని, సప్తాన్నాన్ని జ్ఞానేన జ్ఞానం చేత, తెలివి చేత, కర్మణ కర్మ చేత, పిత జీవుడు అజనయత్ సృష్టిస్తూ ఉన్నాడు. అది ఇది ఈ సబ్జెక్టు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి డిస్కస్ చేస్తుండేటప్పుడు ఈ సప్తాన్న బ్రాహ్మణం అనేటువంటిది ప్రధానంగా ఉంది. దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. అంటే యత్ సప్తాన్నాని మేధయా తపసా జయత్ పిత. అది వాక్యం.
బృహదారణ్యోపనిషత్తులో. మేధయ తపస, మేధయ అంటే జ్ఞానేన, తపస అంటే కర్మణ, అంతే ఇంకా లేదు. కాబట్టి యత్ సప్తాన్నాన్ని ఈ 7 రకాలైనటువంటి భోజ్య పదార్థాలు అనుభవింపబడేవి, అన్నాలు, అన్నం అంటే అనుభవింపబడేది ఆద్యత ఇది. కాబట్టి యత్ సప్తాన్నాన్ని 7 రకాలైనటువంటి అన్నాలు ఏవైతే ఉన్నవో ఇవి మేధయ తన తెలివి చేత, తపస కర్మచేత, పిత జీవ జయత్, ఆ జయత్ అనేటువంటి శబ్దమే ఇక్కడ అజనయత్ అంటే సృష్టించాడు అనేది అర్థం. ప్లీజ్. కాబట్టి అన్నం అంటే భోగ్య వస్తు సమూహం. మనం జీవించడానికి ఏదైతే ఆధారంగా ఉందో ఆ భోగ్య వస్తువు ఏదైతే ఉందో అది అన్నం. సరేనా? ఇది 7 రకాలుగా ఉంది అని. దీంట్లో మేధయ తపస అక్కడన్నాడు, ఇక్కడ జ్ఞానేన కర్మణ అంటున్నాడు. ఇది మళ్ళీ కఠోపనిషత్తులో మీకు చెప్పున్నాను. యథా కర్మ యథాశ్రుతం అనేది ఉంది పదప్రయోగం. యథా కర్మ యథాశ్రుతం. యథా కర్మ, గతంలో ఏదైతే నువ్వు ఆచరించున్నావో ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసమే. అవే నీకు లభ్యమవుతాయి భోగ్య వస్తువులుగా ఈ జన్మలో. గత జన్మలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించున్నావో ఆ కర్మ ఫలితాలే నువ్వు అందుకుంటావు. యథా కర్మ యథాశ్రుతం. కాబట్టి ఏ విషయాలకు సంబంధించిన జ్ఞానము నీకెంతుందో నీ మేధస్సుకి, గత జన్మల్లో నువ్వు సముపార్జించినటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉందో అది ఏ జ్ఞానమైనా కానీ ఈ జన్మకు కూడాను ఆ జ్ఞానమే సంప్రాప్తమవుతూ ఉంటుంది. అది ఇంకేలే. మేధస్సు అంటే తెలివి. కాబట్టి జ్ఞానం కూడాను గత జన్మలో నువ్వు సంపాదించింది అక్కడికి కట్ అయిపోలేదు, అది కంటిన్యూ అవుతుంది. నిన్న నేను ఏదైనా ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకుంటే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం ఈరోజు ఎట్లాగైతే ఉందో, మొన్న సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఈరోజు నాకు ఎట్లాగైతే జ్ఞాపకం ఉందో, కొన్ని జ్ఞాపకం ఉండొచ్చు, కొన్ని జ్ఞాపకం లేకుండా పోవచ్చు. జ్ఞాపకం లేవు అనుకున్నవి సడన్గా జ్ఞాపకం రావచ్చు. జ్ఞాపకం వస్తాయనుకున్నవి తలగొక్కున్నా కూడా రాకుండా పోవచ్చు. అది మళ్ళీ సైకాలజీ ఆ సబ్జెక్ట్ అంతా. కానీ రావచ్చు, వచ్చినా రాకపోయినా అది ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. దాన్ని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి యథా కర్మ యథాశ్రుతం అంటే యత్ యస్య కర్మ, అది యథా కర్మ. యత్ యస్య కర్మ, ఎవడి యొక్క కర్మ ఏదైతే ఉందో తత్ యథా కర్మ, వాడి కర్మ ఏదైతే గతంలో చేసి ఉన్నాడో అది తస్య కర్మ, వాడి యొక్క కర్మ తత్ యస్య కర్మ తత్ యథా కర్మ, అంతే. అప్పుడు ఏదైతే చేస్తున్నాడో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలని అనుభవిస్తాడు. యత్ యస్య శృతం, ఏదైతే గతానికి సంబంధించిన జ్ఞానం వాడికి ఉందో శృతం తత్ యథాశ్రుతం, యథా కర్మ యథాశ్రుతం. ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించున్నాడో దాని ఫలితాలను అనుభవించడానికే పుడతాడు. ఏ విధమైనటువంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానమంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇది కనుక అన్నాని సప్త అన్నాని జ్ఞానేన కర్మణ అజనయత్ పిత. చూసారా? ప్రపంచాన్ని భగవంతుడు తయారు చేసి ఉండొచ్చు, పరిస్థితులు భగవంతుడు తయారు చేసి ఉండొచ్చు, విషయాల్ని భగవంతుడు తయారు చేసి ఉండొచ్చు. కానీ నీకు అదే ఎందుకు రావాలి, నాకు ఇదే ఎందుకు రావాలంటే గతంలో నువ్వు అది తయారు చేశావు. అంటే ఇప్పుడు ఏవైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో దీనికి కర్త పరమేశ్వరుడు అన్నారు లేదు, నువ్వే. సృష్టికి పరమేశ్వరుడు కర్త, జీవ సృష్టికి పరమేశ్వరుడు కర్త కాదు. అది అర్థం కాక చాలామంది భగవంతుడు ఆయన ఎందుకు అట్లా పుట్టించాడు, నన్ను ఎందుకు పుట్టించాడు, ఆయనకి పాయసం ఎందుకు, నాకు గంజి మెతుకులు ఎందుకు. గంజి మెతుకులకు కావాల్సినదంతా కూడా సార్ తమరు తయారు చేసి పెట్టారు సార్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ముందే ఉంది సార్. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక నీ కర్మకు నీ ఫలితం అందుతూ ఉంది. కాబట్టి అన్నాని సప్త జ్ఞానేన కర్మణ అజనయత్ పిత అజనయత్. కాబట్టి ఈ జీవ సంబంధాలన్నీ బాగా అర్థం చేసుకోండి. ఏ అయితే మనకి ఇప్పుడు ప్రపంచంలో సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయో ఈ సంబంధాలన్నీ కూడా ఈశ్వర సృష్టిలోనివే, కాదనడం లేదు. ఈ సంబంధాలన్నీ కూడా ఈశ్వర సృష్టిలోనివే. ఎప్పుడైతే అవి ఈశ్వర సృష్టిలో ఉన్నాయో వాటి శక్తి సామర్థ్యాలు వాటికి ఉన్నాయి. ఏది ఎలాగైతే ఉంటుందో అట్లా ఉంటుంది. కాబట్టి అది నిన్నెప్పుడు బాధించదు. కాబట్టి జీవ పరిశోధనలో ఏం జరుగుతూ ఉందంటే వాటి యొక్క విలువలు, వాటి విలువ వాటికి ఉండినా వివిధ కాలాలలో
వివిధమైనటువంటి వ్యక్తులు ఊహించేటువంటి రీతులను బట్టి, వాళ్ళ యొక్క మనోభిప్రాయాలను బట్టి, మనోభేదాలని బట్టి వాటి విలువలు మార్పు చెందుతూ ఉన్నాయి. అది జాయామే స్యాత్. ఒక స్త్రీ ఉంది చెప్తాడు అక్కడ, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, అందుకని చెప్తాడు యోషిత్. ఓ స్త్రీ ఉంది, ఆవిడ స్త్రీ అంతే, అది పరమేశ్వరుని యొక్క సృష్టి. సరేనా? జాయామే స్యాత్. యోషిత్ మే జాయా స్యాత్, ఆ స్త్రీ నాకు భార్య కావాలి, ఫినిష్, తప్పలేదు. కానీ ఆ భావన కలిగింది కదా. ధనం మే స్యాత్, నాకు ధనం కావాలి, ఐశ్వర్యం రావాలి, నాకు ఆవిడే భార్యగా కావాలి. సరేనా? ఇది ఈశ్వర సృష్టిలోది కాదు సార్, అవునా? ఆవిడ ఈశ్వర సృష్టిలో ఉంది. నీ సుఖదుఖాలకు ఆవిడ కారణమే కాదు. నీవు పెట్టుకుంటున్నావు చూసావు సంబంధం, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్నీ ఇలాగే ఉన్నాయి సృష్టిలో. జాయామే స్యాత్, మే జాయా స్యాత్, ఆవిడ నాకు భార్య కావాలి అని నువ్వు అనుకుంటే దిస్ ఈజ్ జీవ సృష్టి. సరేనా? ఒకరికి ఒకరే కావాలి, ఆవిడ లేకపోతే నేను చచ్చిపోతానంటాడు. ఒకడు అంటాడు ఎంతమంది అయినా పర్వాలేదండి, వాడికి ఎంతమంది ఉన్నా పర్వాలేదు. ఇంకొకడు ఉన్నాడు అసలు స్త్రీనే చూడనని, ఇది యాడ్ చేస్తావాలి. అదే బంధం, నేను చూడను, ఏమవుతావు, సన్యాసి అయిపోతావు పో. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? భగవంతుడు వీడి కోసం ఆవిడ సృష్టించలేదు, వాడి కోసం సృష్టించలేదు, వీళ్ళ కోసం సృష్టించలేదు. ఒక స్త్రీని సృష్టించాడు అంతే. ఏదైనా అంతే. వంకాయ దగ్గర నుంచి బెండకాయ దగ్గర నుంచి బెండకాయని సృష్టించాడు. కానీ నీకు బెండకాయ ఇష్టమా లేదా సార్? జ్ఞానేనా కర్మణ, జ్ఞానేనా కర్మణ పిత అజనయత్. కాబట్టి నాకు ఇష్టం వంకాయ, నీకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? వంకాయకు సంబంధించిన జ్ఞానం గతంలో నాకుంది. అలా ఉండడానికి కారణం ఏంటి? అనేకసార్లు నేను తిన్నాను, నాకు రుచిగా ఉండదు, నీకు రుచిగా ఉండేది, నాకెందుకు రుచిగా ఉండదు? రుచులు అరుచులు దాంట్లో లేవు, తినేవాళ్ళు ఆధారపడి ఉన్నాయి. అయిష్టమైనటువంటి కొంతకాలం అయ్యేటప్పటికి ఇష్టమైపోతాయి. బాగా ఆలోచించండి. నేను ఇంకా దాంట్లో డీటెయిల్స్లో పోను, కానీ నా అనుభవంలో ఉన్నాయి, మీ అనుభవంలో కూడా ఉన్నాయి. నేను చెప్పేది 7 సంవత్సరాలు అయిన తర్వాత మన టేస్ట్ మారుతుందనే డాక్టర్ల నిర్ణయాలు కావు ఇవి. జనరల్. కాకరకాయ భగవంతుడి సృష్టి, కానీ మిగతాది ఉంది చూసారా, ఇది జ్ఞానేన కర్మణ. మనకు ఉండేటువంటి జ్ఞానం, దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం గతంలో అనుభవించాం కదా, వాటికి సంబంధించింది ఈ రెండు కలిపి ఆ విధంగా తీసుకొచ్చాయి. ప్రతిదీ ఇట్లాగే పోతుంది. కనుక ఏమవుతుంది, ఇప్పుడు ఏ విషయానికి సంబంధించి కూడాను జీవుడికి ప్రపంచానికి సంబంధించి నిశ్చయమైనటువంటి జ్ఞానం లేదు. ఒప్పుకుంటారా లేదా? నిశ్చయమైనటువంటి జ్ఞానం కనుక ఉంటే మార్పు చెందడు, మార్పు చెందే అవకాశం లేదు. నిశ్చయమైనటువంటి జ్ఞానం లేదు కనుక ఈరోజు ఒక విధంగా అర్థం చేసుకుంటాడు, దాన్ని రేపు మరొక విధంగా అర్థం చేసుకుంటూ పోతాడు. ఇదంతా కూడాను జీవ సృష్టి. అందువల్లనే ఎప్పుడంటుంటాను నేను, ప్రపంచం మనిషికి అర్థం కాదు, వాడిలో ఏదైతే ఉందో అదే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. అయితే ఈ సప్తాన్నాలు అంటున్నాడు కదా స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పింది భోగ్య విషయం అర్థమవుతుంది, దీని వెనక జ్ఞానము కర్మ ఉంది, ఓకే, ఇది బాగుంది. ఈ సప్తాన్నాలు అంటున్నాడు, వీటి వినియోజనం ఎట్లా, దాని యొక్క ఉపయోగం ఎట్లా? సో వినియోజనం ఉక్తం. మర్త్యాన్నమేకం దేవాన్నే ద్వే పశ్వన్నం చతుర్ధకం అన్యత్రితయమాత్మార్థం అన్నానాం వినియోజనం. అన్నానాం వినియోజనం, సప్తాన్నానాం వినియోజనం ఇది. సప్తాన్న బ్రాహ్మణం కదా, కాబట్టి 7 అన్నాలు ఉన్నాయి. ఈ 7 అన్నాలని చెప్తున్నాడు. ఈ సప్తాన్నాలలో చెప్తున్నాడు చూడు, ఏ అన్నం ఎవరికి ఉపయోగపడుతుందో. మర్త్యాన్నమేకం, అక్కడికి ఫస్ట్ లైన్, మర్త్యాన్నం ఏకం. ఏకం అన్నం మర్త్య, ఒకటి అన్నం ఏదైతే ఉందో, ఇప్పుడు 7 అన్నాలు కదా నాయన, మొదటి అన్నం మనుషులకు సంబంధించింది. మర్త్య అంటే మనుషులు. మర్త్యాన్నం ఏకం, ఏకం అన్నం మర్త్య. దేవాన్నే ద్వే, అక్కడికి
సెంటెన్స్. దేవాన్నే ద్వే అంటే దేవ అన్నే ద్వే. దేవతలకు అన్నం రెండు, ద్వే అంటే రెండు, మానవులకేమో ఒకటి, దేవతలకేమో రెండు. పశ్వన్నం చతుర్థకం, పశువుల యొక్క అన్నం నాలుగవది, అంతే కదా, మూడవది కాదు. ఎందుకని? దేవతలది రెండు కదా, మనుషులది ఒక అన్నము. మొత్తం సప్తాన్నాలు నాయన, 7 అన్నాలు భోగ్య వస్తువులు, ఒకటి మానవులది, 2 వచ్చేసి దేవతలది, మొత్తం 3 అయినాయి. పశువులది ఒకటి, 4 అయినాయి. అన్యత్ ఈ 4 కన్నా వేరుగా త్రితయం 3 ఏవైతే ఉన్నావో ఆత్మార్థం, అవి జీవుని కొరకే, అవి జీవుని కొరకే. ఆత్మార్థం అంటే జీవాత్మార్థం. ఇది ఆత్మ అంటే సత్యం జ్ఞానం అనంతం కాదు, సచ్చిదానందాత్మ కాదు, జీవ జీవ శబ్దార్థం. అన్నానం వినియోజనం, ఈ విధంగా 7 అన్నాలు వినియోజనం అవుతూ ఉన్నాయి. అక్కడ సప్తాన్న బ్రాహ్మణం అన్నాడు. ఆ వినియోగం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 7 మనకి ఇచ్చేసాడు లిస్టు. ఇప్పుడు మాత్రం ఏమర్థమైంది? వాళ్ళకి 2 ఏంది, మనకు 1 ఏంది, వాళ్ళకి 3 ఏంది, ఏది చెప్తే అది తినడానికి ఏంటిది డూడు. నెక్స్ట్ వ్రీహ్యాదికం దర్శపూర్ణ మాసౌ క్షీరం తథామనః వాక్ప్రాణశ్చేతి సప్తత్వం అన్నానాం అవగమ్యతాం. సప్తత్వం అన్నానాం, సప్తాన్నానాం అవగమ్యతాం విజానీయతాం ఇది. ఈ విధంగా తెలుసుకోవాలి వాటిని 7. ఇది మనుషులకి 1 అన్నము, దేవతలకి 2 అన్నాలు, పశువుకి 1, అక్కడికి 4 అయినాయి. ఆత్మార్థం జీవాత్మార్థం 3, మొత్తం 7. ఇది సప్తాన్నాలు. జస్ట్ లిసన్. వ్రీహ్యాదికం అంతే. వ్రీహ్య అంటే వ్రీహి, ఆదికం వ్రీహ్యాదికం. వ్రీహి అంటే ధాన్యం, గోధుమలు, యవలు ఇవన్నీ ఉంటాయి చూచారా, ధాన్యం, వరి ధాన్యం, దాన్ని వ్రీహి అంటారు. గోధుమలు, యవలు ఇవన్నీ కూడాను వ్రీహి. అందువల్ల వ్రీహి అని ఆధికం అన్నాడు. అంటే కొందరు గోధుమలు అనుకుంటారు, కొందరు యవలు అనుకుంటారు, కొందరు వరి ధాన్యం అనుకుంటారు వ్రీహి శబ్దార్థానికి. కాబట్టి వ్రీహ్యాదికం అన్నప్పుడు వ్రీహి నువ్వు ఏదైతే అనుకుంటావో ప్లస్ రిమైనింగ్. కాబట్టి వరి అనుకున్నావు అనుకో గోధుమ, యవలు అవన్నీ కూడా. యవలు అనుకున్నావు అనుకో గోధుమ, వరి ఇదంతా కూడాను. సో ఆధికం ఎట్సెట్రా. వ్రీహ్యాదికం ఫినిష్. ఇది ఎవరన్నామో చెప్పండి? పశువులకి. ఏనా పోనీ ద్విపాద అనుకుంటాం, ఏం ముందోటి పెట్టుకుంటే పోయా ఇంకొక ద్విపాద. మనం కూడా జంతువులేమే కదా, జంతువునాం నరజన్మ దుర్లభం. 2 పాదాలు సరే. సో వ్రీహ్యాధికం ఇప్పుడు అర్థమైపోయిందా? సప్తాన్న బ్రాహ్మణంలో ఇవి ఈ ధాన్యము, గోధుమలు ఇవన్నీ కూడాను మనం తింటాము. దర్శపూర్ణమాసౌ, దర్శపూర్ణమాస ఈ యాగాలు, యజ్ఞయాగాది కర్మలు అంటే అమావాస్య రోజు చేసేది 1, దర్శ పూర్ణమాస పౌర్ణమి రోజు చేసేది 1. ఈ 2 కూడాను దర్శ పూర్ణమాస యాగాలు ఏవైతే ఉన్నావో ఇవి కేవలం దేవతల కోసం ఆచరింపబడేటువంటి యజ్ఞకర్మలు. ఇదంతా కూడాను వేదం యొక్క పూర్వార్థంలో వస్తుంది, బ్రాహ్మణంలో వస్తుంది. మనకు ఉపనిషత్తులు అలవాటు, వేదాంతం కర్మకాండలో వస్తుంది, ఇది జ్ఞానకాండలో కాకుండా ఉపనిషత్తులు జ్ఞానకాండలో వస్తాయి. కనుక దర్శ పూర్ణమాసం మీకు తైత్రేయంలో కూడా వచ్చింది, దర్శ పూర్ణమాస యాగాల గురించి చెప్పాను. సో ఇవి దేవతల కోసమే గనక అప్పుడు మనం చేసేటువంటి యాగాలు, ఆ యాగాల్లో మనం ఇచ్చేటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో అది మాత్రమే వాళ్ళకి అన్నం, వాళ్ళకి ఆహారం, దేవతలకి. అర్థమవుతుంది? అవి కేవలం దేవతలకు సంబంధించినవి. కాబట్టి పౌర్ణమి రోజు చేసేటువంటిది యాగం 1, అమావాస్య రోజు చేసేటువంటి యాగం 1, ఈ 2 కలిసి దర్శ పూర్ణమాస యాగాలు కనుక 2 చేస్తున్నాం కాదు. ఇక్కడ చేసినా వాళ్ళకి అందుద్ది, అక్కడ చేసినా వాళ్ళకి అందుద్ది. కాబట్టి అవి 2 ద్వే. దేవాన్నే ద్వే అన్నాడు కదా మొదట.
మర్త్యాన్నం ఏకం, అది వ్రీహ్యాధికం. దేవాన్నే ద్వే, దేవతలకి 2 రకాలైన అన్నాలు, అంటే పౌర్ణమి అమావాస్యలో చేసేటువంటి దర్శ పూర్ణమాస యాగాలు వాళ్ళకి. క్షీరం తథా, తథా అలాగే. ఇక మిగిలింది ఏంటి? పశువులు కదా, క్షీరం పాలు, కాబట్టి తల్లిపాలతో అవి పెరుగుతూ ఉంటాయి. క్షీరం. ఈ 3 అయిపోయినాయి కదా. వాక్ ప్రాణ, ప్లీజ్, వాక్ ప్రాణ చ మనః ముందున్నది సెకండ్ లైన్లో. మనః వాక్ ప్రాణ చ ఇది సప్తత్వం అన్నానాం అవగమ్యతాం ఇది. వీటిని ఈ 7 సప్తాన్నాలుగా అర్థం చేసుకుంటూ పోవాలి. ఏంటది? మనః వాక్ ప్రాణ. చూచారా? అంటే వ్రీహ్యాధికం, ధాన్యం ఏదైతే ఉందో అది మర్త్యాన్నం, మనుషుల కోసం ఉండేటువంటి అన్నము. దర్శపూర్ణమాసౌ అంటే దేవాన్నే ద్వే, దేవతలకు ఉండేటువంటి 2 ఏవైతే ఉన్నాయో అవి దర్శపూర్ణమాస యాగాలు. పశ్వన్నం, పశువులకు ఆహారంగా ఉండేటువంటిది క్షీరం. క్షీరం ముందు ఇవి తెలుసుకోండి. అన్య త్రితయం చెప్తున్నాడు, అది మనః వాకు ప్రాణ. ఈ 3 కూడాను ఒక్క దర్శపూర్ణమాస దేవాన్నే ద్వే ఉంది. అక్కడ మాత్రం మనం ఏదైతే హోమాలు చేస్తున్నామో, యాగాలు చేస్తున్నామో, అవి ఆహుతులు ఇస్తున్నామో, అవి డైరెక్ట్గా వాటికి అందుతూ ఉన్నాయి. ఇక పశువాన్నం దగ్గరకు వస్తే అది ఏం మార్పు లేకుండా తీసుకుంటా ఉంది పశువు. తమాషా చూడండి, ఇది ఇంపార్టెంట్. లేకపోతే మనం పాలు తాగుతాము, అది అన్నం తింటుంది, అది కాదు. మార్పు లేకుండా తీసుకుంటుంది, అందువల్ల పాలు అనాల్సి వస్తూ ఉంది. క్షీరం. చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఉపనిషత్తులో ఉందనుకోండి. ఇప్పుడు ఒక దూడ వెళ్ళి ఆవు దగ్గర పాలు తాగుతూ ఉంది, డైరెక్ట్గా తీసుకుంటుంది కదా పాలు, అంతేనా? ఆ పాలలో ఏమైనా చక్కెర కలిపితే బాగుండు అనుకుంటుంది. మంది అట్లా కాదు, అది విషయం. ఓ మోడిఫికేషన్ కనపడుతుంది మన దగ్గర, అక్కడ లేదు మోడిఫికేషన్. ఎట్లా స్వామీజీ? నీకు అన్నం ఏంటి? వ్రీహ్యాధికం కదా, గోధుమలు తింటున్నావా? అట్లా ధాన్యము తింటున్నావా? వరి ధాన్యం తింటావా నువ్వు? ఇంకేం తింటావు? వరి ధాన్యమే తింటావు, మాడిఫైడ్. వరి అయినా వరి ధాన్యాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్ తీసుకో. ఇడ్లీ ఐడియల్ ఇడ్లీ సార్ అన్ని బియ్యం అయితే 4 ఇడ్లీలు అవుతాయి, సరేనా? ప్రతిరోజు ప్లేట్ అని పెట్టేసి మంచినీళ్ళు పెడితే ఎవడు తింటాడు? ఇడ్లీ 4 రోజులు ఇడ్లీ తిన్నాడు అనుకో, దోశ ఏం చేయాలి చెప్పండి? సో ప్రతిదీ డైరెక్ట్గా పశువులు తీసుకుంటా ఉంటే మనం వాటిని మార్పు చేసి ఏదో వికారం జరిగితే కానీ మనం తీసుకోం. అది తమాషా. అందువల్లనే ప్రధానంగా పాలు మనం కూడా తీసుకుంటాం, కానీ మార్పు ఉంది. ఇప్పుడు పాలు తాగుతాం కానీ కాఫీ పెట్టుకోవాలని పశువులు అనుకో, అది కదా. పాలని పాయసంగా మార్చుకోవాలని పశువులు అనుకో. దాంట్లో మళ్ళీ కాఫీయే కాదు, టీ. ఆ టీలో ఎన్ని మళ్ళీ గరం ఛాయ్, అది ఇది, ఆ ఛాయ్, ఈ ఛాయ్, ఏం చేస్తాం? సో ఆ విధంగా మార్పు చేసుకుంటూ మనం తీసుకుంటున్నాం ఆహారాన్ని. ఇదంతా జీవ సృష్టి. ఎప్పుడైతే మార్పు జరిగిందో వికారం, మార్పు అంటే వికారం, వికారంలోనే ద్వైత భ్రాంతి. అర్థమైందే? వాటికి లేదు చూడు. అంటే అక్కడ విషయం ఏంటంటే పాలు యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నాయి కదా, రోజు తాగుతాయి, వాటికి ఏం బాధ లేదు. మనకు నేను ఉదయమే కదా కాఫీ తాగేది, సాయంత్రం టీ తాగుతాను కదా, టీ తాగేటప్పుడు కాఫీ ఎందుకు తెచ్చావు? ఈ మాటలు పశువులు అన్నారు అనుకుంటున్నాను. అంటాయా? అది ఇక్కడ ద్వైత భ్రాంతి. చెప్తాను, వస్తాయి అన్నీ వస్తాయి. ఇకపోతే అన్యత త్రితయం. ఇక వాటిని వదిలిపెడితే 3 ఉన్నాయి చూచారా? అవి ప్లీజ్. మనః, 1 మనస్సు, 2 వాక్, 3 ప్రాణం. ఎందుకంటే మనస్సు కనుక లేకపోతే జీవుడు లేడిక. మనసు ఉంటేనే ప్రాణం కదులుతూ ఉంది, వాక్కు కదులుతూ ఉంది.
ఏదైనా నేను మాట్లాడుతున్నానంటే ఆ మాటలకు సంబంధించినటువంటి భావాలు నా మనసులో కదులుతున్నాయి. ప్రాణానికి మనసుకు ఉండేటువంటి సంబంధం మీకు తెలుసు. ప్రాణబంధనాథ్ లీయతే మనః. కాబట్టి మనసు లేకుండా వాక్కు ప్రాణం కదిలేందుకు అవకాశం లేదు కనుక జీవుని యొక్క అస్తిత్వం, జీవుని యొక్క మనుగడ మనస్సు మీద, వాక్కు మీద, ప్రాణం మీద ఆధారపడి ఉంది. అందుకని ఆ మూడిటితో జీవాత్మ జీవిస్తూ ఉంటాడు జీవుడు. అందుకని మరణ సమయంలో కూడా ప్లీజ్ అండర్స్టాండ్, మరణ సమయంలో ఏం తీసుకొని పోతున్నాడు? దేహాన్ని పడేస్తున్నాడే కానీ మనః, వాక్, ప్రాణ ఇవన్నీ పోతున్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు అంతా కలిసి చనిపోయిన తర్వాత జీవాత్మ పోయేది వాటితోనే. అందుకని మళ్ళీ దీనికి అనుగుణమైనటువంటి క్షేత్రాన్ని ఫస్ట్ శ్లోకంలో చెప్పినట్టుగా ఈరోజు ఆ జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానేన కర్మణ. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండావో ఆ జ్ఞానం చేత ఇక్కడ ఏ విధమైనటువంటి కర్మలు చేశావో వాటికి అనుగుణమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ జీవుడు మళ్ళీ అక్కడ పుట్టడం జరుగుతూ ఉంది కనుక ఏ మనసు, ప్రాణము, వాక్కు లేకపోతే జీవుడు యొక్క మనుగడ కొనసాగదో, జీవుని యొక్క మనుగడకి ఈ మూడు ఆధారమై ఉన్నాయి కనుక తరువాత రాబోయేటువంటి జన్మలో కూడాను నూతనమైనటువంటి దేహం వచ్చిన ఈ మూడు లేకపోతే కొనసాగే అవకాశం లేదు కనుక వీటిని తీసుకొని పోతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇదే సూక్ష్మ శరీరం కాదా? మనం చేసినటువంటి కర్మలంతా ఉన్నాయి. అందువల్ల జ్ఞానేన అన్నప్పుడు సంచితం అంతా ఉంది. నువ్వు ఇక్కడ ఏమేం చేశావో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడాను పుణ్యపాప కర్మల యొక్క సమూహం అంతా నీ కూడానే ఉంది. కాబట్టి అక్కడ మనం పొందే వాటిల్లో భిన్నం కనపడతా ఉంటుంది. కొందరు ఏమీ లేకపోయినా తృప్తిగా ఉంటారు, కొందరు అన్నీ ఉన్న అసంతృప్తితో ఉంటారు. వాడు ఎందుకున్నాడు అట్లా? ఎక్కడైనా కనపడుతుంది అది. ఓ సినిమా పోతే ఒకడు ఆనందిస్తాడు, ఒకడు దుఃఖపడతాడు. ఓ ప్రవచనం విని ఒకడు ఆనందిస్తాడు, ఒకడు దుఃఖపడతాడు. వాడి కర్మ అది, వాడి అహంకారం. మనం ఏం చేయలేం దానికి. వీ కెనాట్ హెల్ప్ హిమ్. హీఈస్ ఇన్ ఎ హెల్ప్లెస్ కండిషన్. హీ డిజర్వ్స్ అవర్ సింపతి. యాక్చువల్గా చెప్పాలంటే వాడిని మనం అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఎదురు ఇంతమంది ఆనందంగా ఉంటే ఒక్కడు దౌర్భాగ్యుడు ఇట్లా ఉండాడే అనుకోని అవసరం లేదు. హీ కాంట్ బి అదర్వైజ్. మరో విధంగా ఉండగలిగితే అందరిలాగా వాడు ఉండగలడు. వాడు తయారు చేసుకున్నది, దట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్. అది కేవలం ఇప్పుడు వచ్చింది కాదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఈరోజు ఎందుకు ఉందంటే గతంలో ఉండే బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. అంటే ఇవేమి ఊరికే ఊహలు కాదు, ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. ఇవి అర్థం చేసుకోవాలి. కొని తెచ్చుకుంటాం కొన్ని బాధలు, కొని తెచ్చుకుంటాం. కొనుక్కుంటే వస్తాయి కొన్ని బాధలు, లేకపోతే రావు. ఇప్పుడు కోట్లు పెట్టుకొని ఉండేవాళ్ళు కూడా ఏదో కష్టపడి మళ్ళీ ఏదో సంపాదించాలంటే దేనికి చెప్పు, అవసరం ఉంటే వేరు. ఇదంతా ఏంటంటే వెనకుండేటువంటి బ్యాక్గ్రౌండ్ అది. ఆ విధంగా అలవాటు పడిన మనసు కనుక తాత్కాలికంగా బాధలు వచ్చినప్పుడు వాటి నుంచి విడుదల పొందడానికి, అబ్బాయి ఈ బాధ నుంచి కనుక నేను విడుదల పొందితే ఇక దైవ మార్గంలో ఉంటాను స్వామీజీ, అటాచ్ అయిపోతాను నేను ఈ శృతి మందిరానికి అని చెప్పొచ్చు. కానీ బాధలు తీరతానే నూతనమైన బాధలకు నాంది పలికేది మళ్ళీ వాడే. ఎందుకని? బాధలు అనుభవించడం ఆనందం కాదు, బాధలు అనుభవించకుండా ఉండలేడు. ఎందుకని బాధలు అనుభవించకుండా ఉండలేడు? బాధలను సృష్టించుకోకుండా ఉండలేడు. బాధలను ఎందుకు సృష్టించుకుంటాడు? తెలిసి. బాధలు అనేది కష్టం కదా, తెలిసి ఎందుకు సృష్టించుకుంటాడు? అదే బ్యాక్గ్రౌండ్ కనుక. గతంలో అలా సృష్టించుకుంటూనే బ్రతికాడు కనుక. కాబట్టి అలా సృష్టించుకుంటూ బ్రతకడం వల్ల ఇన్ని కష్టాలు నా జీవితంలో పొందాను, దేర్ఫోర్ ఇప్పుడైనా స్టాప్ చేస్తాను దాన్ని అనుకోడు. అది హ్యాబిచువల్ థింకింగ్ అంటారు దీన్ని సైకాలజీలో హ్యాబిచువల్ థింకింగ్ అంటారు. అంటే ఆ విధమైన అలవాటు పడిపోయింది మనసు, అట్లా ఆలోచించడానికి అలవాటు పడిపోయింది. కొద్ది ఇన్స్టింక్టివ్ థింకింగ్ పుట్టుకతోనే వస్తాయి కొన్ని, అది ఇన్స్టింక్టివ్ థింకింగ్ సహజాతం వల్ల వచ్చేటువంటి. ఇది హ్యాబిచువల్ థింకింగ్ వాడు అనేక జన్మల్లో చేసుకుంది. అందుకని జ్ఞానేన కర్మణ. చూడండి ఎంత ఎంత చాలా ప్రాక్టికల్ ఇవి. అంటే మనకు అర్థమైనా కాకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఇదేదో ఒక సినిమాలాగా చూసినా రేపు మనం అందరం గతంలో అండర్గో అయినవే, తరించకపోతే రేపు అండర్గో కావాల్సినవే, అంతే, ఇంకేం లేదు. మన జీవితానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇదంతా కలిసి ప్లీజ్ ఇప్పుడు అర్థమైంది. సప్తాన్నం అంటే ఇక్కడికి అయిపోయింది 16కి. 16 శ్లోకం దగ్గరికి ఏదైతే బృహదారణ్యకోపనిషత్తులో సప్తాన్న బ్రాహ్మణం మొదటి అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో చెప్పాడో ఆ సప్తాన్న బ్రాహ్మణ వివరణ ఈ 3 శ్లోకాల్లో సవిస్తరంగా చెప్పబడింది. ఇది ఒక విధంగా స్వామీజీ ఇదంతా ఈశ్వర సృష్టిలో ఉందే కదా మీరు చెప్పేది. అవును, కాదనడం లేదే. మరి జీవసృష్టి అన్నారు కదా ఇంతకుముందు, ఫస్ట్ శ్లోకంలోనే జీవసృష్టి అన్నారు. అదేంటో వినండి ఇప్పుడు. ఈశేన యజ్ఞప్యేతాని
నిర్మితాని స్వరూపతః తథాపి జ్ఞానకర్మభ్యాం జీవో కార్షీ తదన్నతాం. ఈశేన యద్యపి ఏతాని, ఏతాని ఇవి ఏవి? అదే కదా సబ్జెక్ట్ ఇప్పుడు. ఏతాని సప్తాన్నాని సప్తాన్నాని స్వరూపతః ఈశేన ఈశ్వరుని చేత యద్యపి యది అపి నిర్మితాని, నిర్మితాని అది కారలేషన్, అన్వయం చూసుకోండి. ఏతాని సప్తాన్నాని, ఈ సప్తాన్నములు ఏవైతే ఉన్నవో అవి వాస్తవానికి స్వరూపతః యది అపి ఈశేన నిర్మితాని, అవి కేవలం ఈశ్వర సృష్టి అయినప్పటికీ, ఈశ్వరుని చేతనే నిర్మింపబడినవి, సృష్టింపబడినవి అయినప్పటికీ కూడాను తథాపి జ్ఞానకర్మభ్యాం జీవ తదన్నతాం అకార్షిత్. వాస్తవానికి ఈశ్వర సృష్టి అయినా ఈ జ్ఞాన కర్మల చేత, జ్ఞానం అంటే తెలివి, కర్మ అంటే వాడు ఆచరించినటువంటి కర్మలు. కాబట్టి జీవ, ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో జీవాత్మ, జ్ఞానకర్మభ్యాం, కాబట్టి జ్ఞానం చేత, జ్ఞానేన కర్మణ, ఈ రెండిటి చేత తద్ అన్నతాం, ఆ సప్తాన్నాన్ని అకార్షీత్, వాడు భోగ సాధనాలుగా మార్చుకున్నాడు, వాటిని ఆకర్షించి భోగ సాధనాలుగా మార్చుకున్నాడు. వాస్తవానికి ఇవి అర్థమవుతున్నాయన, ఇవి సృష్టించాడు భగవంతుడు. అవన్నీ మనం అనుభవించడం లేదు కదా, ఉన్నవన్నీ అనుభవించడం లేదు. సింపుల్. ఎన్నో ఉన్నాయి ఈశ్వర సృష్టిలో. ఈశ్వర సృష్టిలో ఉన్నవంతా మనం అనుభవించడం లేదు. మనకి ఏవి అవసరమో అవే అనుభవిస్తూ ఉన్నాం. అవసరాలేంటి? మళ్ళీ వాడి జీవ సృష్టి కనుకనే నీకు అవసరమైంది నాకు అవసరం లేదు, నాకు అవసరమైంది ఇంకొకరికి అవసరం లేదు. 10 మంది కలిసి ఒకే ఇంట్లో ఉన్నా కూడాను ఒకరికి రుచించింది మరొకరికి రుచించదు, ఒకరికి ఇష్టమైంది మరొకరికి అయిష్టంగా ఉంది. దీనికి కారణం ఏంటి? గతంలో వాళ్ళ జీవితం వేరుగా ఉంది కాబట్టి జీవితానికి సంబంధించిన వాళ్ళ జ్ఞానం వేరుగా ఉంది, వాళ్ళు ఆచరించిన కర్మలు వేరుగా ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దడి కాబట్టి ఈశ్వర సృష్టి అయినప్పటికీ కూడాను ఈ జీవ, ఎవడైతే జీవుడు ఉన్నాడో ఈ జీవ సృష్టి, వీడు దాన్ని జ్ఞానేనా. ఎట్లా జ్ఞానేనా స్వామీజీ? యుక్తాయుక్త విచక్షణం సార్. యుక్తము అయుక్తము, ఇది చేయదగింది అది చేయకూడనిది, యుక్త అయుక్త. శాస్త్ర భాషలో చెప్పాలంటే విహితము ప్రతిషిద్ధము. విహిత కర్మ ప్రతిషిద్ధ కర్మ. విహిత కర్మ చేయవలసినటువంటి కర్మ, ప్రతిషిద్ధ కర్మ నిషేధ కర్మ. ప్లీజ్, విహిత కర్మ నిషిద్ధ కర్మ. వీటిని భోగ్యంగా మార్చుకున్నాడు. ఎట్లా వీడికి భోగ్యమైందండి ఇది? ఇదే జీవ సృష్టి అంటే. ఏది విహితము ఏది ప్రతిషిద్ధము అన్నాం అనుకోండి, తెలుస్తుంది. ధర్మజీవనం విహితం, అధర్మజీవనం ప్రతిషిద్ధం. మనిషి ధర్మంగా జీవించాలి, అధర్మంగా జీవించకూడదు. జీవించాలనుకోండి అది ప్రతిషిద్ధం అవుతుంది. అంతేనా? ధర్మజీవనం గడుపుతూ ఉండాలి మనిషి. అట్లాగే పరహితం ఏదైతే ఉందో, ఇతరులకు మేలు చేయడం, అది విహితం. హింస, హింసాం నకుర్యాత్, ప్రతిషిద్ధం. హింస చేయకూడదు. ఎవరినైనా ప్రేమించాలి కానీ ఎవరిని కూడా హింసించడానికి మనకు హక్కు లేదు, అది ప్రతిషిద్ధం. ఇది యుక్తాయుక్తం, ఇది యుక్త అయుక్తం. చేయదగినవి చేయకూడనివి, విహితము నిషిద్ధము, ఇవన్నీ కూడాను. ఇదంతా జ్ఞానం, ఇదంతా జ్ఞానం. ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ఎందుకు చేయాలి ఏది ఎందుకు చేయకూడదు, వాటి పూర్వపరాలు పూర్ణంగా ఎరిగి ఉండడం జ్ఞానం. ఈ జ్ఞానం కలిగిన తరువాత జ్ఞానంలో మనిషికి మనిషికి భేదం ఉంది. జ్ఞానంలో మనిషికి మనిషికి భేదం ఉంది. నువ్వు లోతుగా చూడాలి ఇవి. ఈ విధంగా మనం ఎట్లా సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోతున్నామో, చెట్ల మధ్యలో కూర్చొని బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి మేధస్సు కలిగిన వాళ్ళని పెట్టుకొని బోధిస్తూ ఉండరు. ఇదే విషయం బోధించినప్పుడు వాళ్ళకి ఇంకో రకంగా అర్థమైపోతుంది. అది
ఇక్కడ బోధిస్తే నువ్వు విహిత కర్మ వైపు తిరుగుతావు, ఈరోజు కాకపోయినా రేపైనా సరే. హింసకు అలవాటు పడ్డవాడివైనా కొంతకాలం కనుక నువ్వు శ్రవణం చేస్తే నువ్వు అలా మారే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళు కూడా హింస వైపు మారే అవకాశం. దట్ ఈస్ రెవల్యూషన్. సరేనా? ఈ విహిత కర్మాచరణం భారతదేశానికి తెలుసు, నిషిద్ధ కర్మాచరణం ఇతర దేశాలకు తెలుసు. అక్కడి నుంచి పుట్టుకొని వచ్చాయి. ఒక చైనా నుంచే నీకు ఎందుకు పుట్టుకొని వచ్చిందంటే కారణం అదే. విహిత కర్మాచరణానికి అవకాశం లేదు, ధర్మావలంబన లేదు, ధర్మావగాహన లేదు. అందువల్ల ఏం జరగాలి అని అంటే ఏదో నరకడం, చంపడం. ఇది అప్పుడేమవుతుంది? మైట్ ఈజ్ రైట్ అవుతుంది. ఈరోజు నువ్వు నన్ను చంపగలిగావు, నేను బలహీనుడి కనుక నీకన్నా బలహీనుడు వస్తే నిన్ను చంపేస్తాడు, అంతే. ఇంకా ఏమైపోతుంది అది? ఆ పోటీ మనస్తత్వం సమాజాన్ని చిన్నభిన్నం చేస్తుంది. కాబట్టి ఈ డిఫరెన్సెసే అర్థం చేసుకోవాల్సిన రీతుల్లో కనుక అర్థం చేసుకోలేకపోతే సామాన్యులు కాదు, సామాన్యులతో ఎప్పుడూ ప్రాబ్లం లేదు, వాళ్ళు జెండా ఎత్తుకొని తిరగడమే. ఎవరితో ప్రాబ్లం వస్తుందంటే మేధస్సు కలిగిన వారితోనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు జ్ఞానేనా, ఎప్పుడైతే వాడి జ్ఞానం ఉందో వాడు సన్మార్గంలో వచ్చాడా ఒక విధంగా ఉంటుంది, దారి తప్పాడంటే చెడిపోతుంది. అది అక్కడ ప్రధానమైనటువంటి విషయం. కనుక కర్మ దగ్గరకు వచ్చేటప్పటికి విహిత కర్మ ఏంటి, నిషిద్ధ కర్మ ఏంటి? ఇప్పుడు మనం చూసింది జ్ఞానం విషయంలో యుక్తాయుక్త విశేషణం అంతా కూడాను. అదే కర్మ దగ్గరకు వస్తే స్వామీజీ ఏది విహిత కర్మ? యజ్ఞకర్మ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. చూసావా? యజ్ఞకర్మ ఏదైతే ఉందో అది నిన్ను బంధించదు, ఏదైతే యజ్ఞకర్మ కాదో అది నిన్ను బంధిస్తుంది లోకంతో. అది కదా కర్మయోగం, భగవద్గీత. కాబట్టి యజ్ఞకర్మ ఏదైతే ఉందో అది విహిత కర్మ. ప్రతిషిద్ధ కర్మ ఏంటి స్వామీజీ? హింస. హింస. యజ్ఞకర్మ దేనికి? లోక కళ్యాణార్థం. హింస దేనికి? లోక కళ్యాణార్థం. ఈ సమాజం మారదు, ఇది మారే అవకాశమే లేదు. కాబట్టి దీంట్లో నరకడం, చంపడం ఇది చేస్తేనే తప్ప ఇంకొక మార్గమే లేదు అనేటువంటిది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మనే విహిత కర్మగా మార్చుకుంటూ పోవడం. సరే, ఇదంతా కూడా ఎక్కడుంది? ఈశ్వర సృష్టిలో లేదు సార్. అండర్స్టాండ్ ది పాయింట్. ఇది ఈశ్వర సృష్టిలో లేదు, జీవ సృష్టిలో ఉంది. జీవ సృష్టిలో ఉంది. నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏదైనా అంతే. మన ఆహారం తీసుకున్నా కూడాను, ఇప్పుడు ఉదాహరణకి అన్నం ఉంది, అదే కదా అన్నం అనడం. మర్త్య అన్నమేకం, ఏకం మర్త్య అన్నం. మనుషులకి ఒకటి అన్నం కదా. అన్నం ఈశ్వర సృష్టి. పులిహోర ఈజ్ నాట్ ఈశ్వర సృష్టి. పులిహోర ఈజ్ జీవ సృష్టి సార్. ఎందుకంటే మిక్స్. చింతపండు అన్నా తీసుకొచ్చి కలపాలా, నిమ్మకాయ అన్నా తీసుకొచ్చి కలపాలా, అట్లీస్ట్ నిమ్మ ఉప్పు అయినా కలపాలా. నాకు వంటలు తెలియదు అనుకోబాకండి, అర్థమవుతుంది. అట్లీస్ట్ నిమ్మ ఉప్పు అయినా కలపాలా, మామిడికాయ అయినా కలపాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో పులిహోర. అర్థమవుతుంది? ఎక్కడైనా భగవంతుడు పులిహోర తయారు చేసినట్టుగా ఉందే. అన్నీ ఆ కొండ దగ్గర అంత పులిహోర అంటే ఇంకా మనం ఆ కొండ వదిలిపెట్టాం, అక్కడే ఉంటాం. లే, భగవంతుడు అన్నం తయారు చేశాడు, పులుసన్నం తయారు చేశాడు. అన్నీ ఇంతే సార్. గోధుమ ఈశ్వర సృష్టి, చపాతి. అదే కనుక ఈశ్వర సృష్టి అయితే గోధుమ ఓన్లీ చపాతి కావాలా, పూరి కాకూడదు, మడత పూరి కాకూడదు. ఎన్ని రకరకాలు. కాబట్టి వరి ధాన్యం ఈశ్వర సృష్టి, దోశ ఈశ్వర సృష్టి కాదు. దోశలు ఎక్కడ వేయలే భగవంతుడు, రైస్ ఓన్లీ కదా. ఇక్కడి నుంచి మారుతుంది చూడండి, దోశ. ఎన్ని మళ్ళీ అది వికారం, ఇదంతా ప్రకృతి వికారం చెప్తాను. దోశ కదా, రవ్వ దోశ. దోశతో స్టార్ట్ అయ్యి రవ్వ దోశ, మసాలా దోశ, పసుపు దోశ. ఏది ఎంత లేదా? ఎప్పుడైతే నువ్వు దోశ దగ్గరకు వచ్చి మార్పు చేసావో జీవ సృష్టి, కాంబినేషన్ మారిపోతాడా? రవ్వ దోశ ఎట్లా తింటావు? రవ్వ దోశ కొబ్బరి చట్నీ చూడతామా. మసాలా దోశ అద్దెంత తింటావు? కొబ్బరి చట్నీ కాదు, బంగాళాదుంప దుంపదేగా. సరే, ఓకే రెండైంది. అర్థమైందా? పసుపు దోశకు వచ్చాడనుకోండి, ఈ రెండు పనికిరావు. మళ్ళీ
ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు మీరు దేంతో తినాలను స్వామీజీ దగ్గర నేర్చుకోవాలి. సరేనా? ఇప్పుడు పసుపు దోశ పసుపు వేసి చేస్తారు కదా, శనగపప్పు అది వేసి పసుపు వేసి చేస్తాడా, అదే పసుపు దోశ అంటే. అది వచ్చింది అనుకోండి, దాంట్లోకి అల్లం చట్నీ మలం, ఇది ఆహారం సార్ ఇది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు అన్నం సృష్టి, ఇప్పుడు రేపు దోశ చేశాయని చెప్పి వెళ్ళిపోతాడు పెద్దోడు, ఆవిడ ఏదో మూడిట్లో ఏదో ఒకటి చేస్తుంది, వాడు ఒక్కడే సాటిస్ఫై అవుతాడు, మిగతా ఇద్దరు డిఫర్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి ఎట్టబోద్దు తెలుసా, అన్నంటేనే ఇష్టం అమ్మకి, అందువల్లనే ఆయన రవ్వ దోశ చేయమంటే చేసింది. ఆవిడకి తెలుసు నాకు మసాలా దోశ ఇష్టం అని, వాడు తమ్ముడు నా ఆవిడ తెలుసు నాకు పసుపు దోశ ఇష్టం అని, అయినా కూడా అదే చేసిందంటే ఆయన మీద ఇష్టం. డెవలప్ అయిపోయింది. ఇది ఈశ్వర సృష్టి కాదు. ఇక్కడి నుంచి ఒకవేళ తల్లిని ద్వేషించాడు అనుకోండి, ఇంకా ముదిరిపోయి. ఈశ్వర సృష్టిలో ప్రేమ ఉంది. ఈశ్వర సృష్టి తల్లిని తయారు చేసి మాతృదేవోభవాన్ని నేర్పించింది. నీ తల్లి నీకు దేవతగాక అనే సత్యం నేర్పించింది, కానీ ఆవిడ మీద ద్వేషం పెంచుకోవడం అనేది ఇట్ ఇస్ జీవ సృష్టి సార్, ఏమంటారు? కాబట్టి ఇవన్నీ కూడాను ఈ మంచి చెడులకు సంబంధించినవి కావు. మన జ్ఞానము కర్మ ఈ రెండిటి మీద ఆధారపడి కరస్పాండింగ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు అందుతూ ఉంటాయి. ఇక్కడ జీవభ్రాంతి ప్రారంభమవుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇదే జీవబంధం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి విషయంలో నేను ఒక చిన్నది తీసుకొని మీకు చెప్పాను, ఏదైనా చూసుకోండి అంతే. కాబట్టి ఇవన్నీ కల్పితాలు, మనోకల్పితాలు, అన్నీ కపోల కల్పితాలు, ఎవరికి వారుగా. అందుకని ఎవడెవడు ఏ విధంగా ఊహించుకుంటుంటే వాడికి అర్థమవుతూ ఉంటుంది. ప్రమాణం లేదు, వాడి మనసు ప్రమాణం కాదు. ఎందుకని వాడి మనసు మారుతూ ఉంది. మారేది ఎప్పుడు ప్రమాణం కాదు, మారనిది ప్రమాణం, అది శాస్త్రం. ఆ శాస్త్రం వాడికి అర్థం కాదు. వాడు చదివానే అహంకారంతో ఊగిపోతాడే కానీ వాడికి తెలిసేది ఏమీ లేదు. గురుముఖత శాస్త్రీయంగా వస్తేనే అర్థమవుతుంది అది. ఎందుకంటే దాంట్లో అన్నీ పెనవేసుకొని ఉంటాయి. అది అర్థమైపోయింది అనుకో, మనకు ఈశ్వర సృష్టి కనపడుతుంది, ఇంకేమి లేదు. ఈ వరల్డ్ ఏంటి? ప్రపంచం ఈశ్వర సృష్టి. అది అర్థమైంది అనుకోండి, సృష్టికర్త కన్నా భిన్నం కాదు కనుక ది వరల్డ్ యాజ్ బ్రహ్మన్ ఈజ్ రియల్, ది వరల్డ్ యాజ్ వరల్డ్ ఈజ్ అన్రియల్. అది ఇంకేం లేదు, అట్లా తెలిసిపోదు. అయితే స్వామీజీ బాగానే ఉంది, ఈ ఈశ్వరుడేమో సృష్టించాడు, జీవుడేమో భోక్త అయ్యాడు కదా. ఆయన సృష్టించకపోతే వీడు భోక్తగాడు కదా, ఏదో అర్థం కావడం లేదు స్వామీజీ, ఇక్కడ కొద్దిగా క్లియర్ కావడం లేదు. కమాన్. ఈశ కార్యం జీవభోగ్యం జగద్వాభ్యాం సమన్వితం పితృజన్యా భర్తృభోగ్య యథా యోషిత్తధేష్యతాం. యథా, లాస్ట్ లైన్, యథా ఏ విధంగా అయితే యోషిత్ స్త్రీ, యోషిత్ అంటే స్త్రీ, అస్మిన్ లోకే యథా యోషిత్ తథా జగత్. అది కాబట్టి యథా యథా ఏ విధంగా అయితే యోషిత్ స్త్రీ పితృజన్య భర్తృభోగ్య. థర్డ్ లైన్, పితృజన్య ఎవరి వల్ల పుట్టింది? ఆ స్త్రీ అంటే తండ్రి వల్ల, నిమిత్త కారణం. తల్లి ఉపాదాన కారణం అనుకోండి, ఏదో ఒకటి చెప్పాలని చెప్పాడు. పితృజన్య తండ్రి వల్ల పుట్టింది. భర్తృభోగ్య ఆవిడ వినియోగం అంతా కూడా, ఆవిడ సేవలన్నీ కూడా భర్తకు అవుతున్నాయి. అనుభవించేది భర్త అవుతున్నాడు. సృష్టించింది అంతే, ఏకదేశీయం. ఇది ఎగ్జాంపుల్, దృష్టాంతం ఏకదేశీయం. పితృజన్య భర్తృభోగ్య నాయన. కాబట్టి తండ్రి వల్ల ఆవిడ పుట్టింది, కానీ భర్తకి అనుభవం అందుతూ ఉంది. అనుభవించేది భర్త, జన్మనిచ్చింది తండ్రి. కాబట్టి యథా ఏ విధంగా అయితే అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో ఒక స్త్రీని తండ్రి జన్మనిస్తే భర్తకి సేవలు అందుతూ ఉన్నాయో, అనుభవింపబడుతూ ఉందో అని. జగత్, సెకండ్ లైన్, జగత్ ఈశకార్యం జీవభోగ్యం. ఈశకార్యం ఈశ్వరుని చేత సృష్టింపబడింది.
స్త్రీ ఎట్లాగైతే తండ్రి చేత సృష్టింపబడిందో ఈ జగత్ ఈశ్వరుని చేత సృష్టింపబడింది. స్త్రీ భర్త చేత ఏ విధంగా అయితే అనుభవింపబడుతూ ఉందో అట్లాగే జీవభోగ్యం జీవుని చేత జగత్తు అనుభవింపబడుతూ ఉంది. గణేష్ చాలా క్లియర్. ద్వాభ్యాం సమన్వితం. ద్వాభ్యాం ఈ రెండిటికి సమన్వితం అంటే ఈ స్త్రీ ఇద్దరికి సంబంధించిందై ఉంది, అది సమన్వితం. జగత్ ఇద్దరికి సంబంధించిందై ఉంది, అది సమన్వితం. కార్రిలేషన్. షీ ఈజ్ రిలేటెడ్ టు ఫాదర్ యాజ్ వెల్ యాజ్ హస్బెండ్. ఫాదర్తో ఏం సంబంధం? ఆయన సృష్టించాడు, ఈవిడ సృష్టింపబడింది. హస్బెండ్తో ఏమి సంబంధం? భోగ్యభోగాలు, అంతకన్నా ఇంకేం లేదు. సరేనా? కాబట్టి ఒకే స్త్రీ తండ్రితో ఒక విధమైనటువంటి సంబంధం, భర్తతో ఒక విధమైన సంబంధం ఎట్లాగైతే కలిగి ఉందో అట్లాగే జగత్ సృష్టించినటువంటి ఈశ్వరునితో ఒక విధమైనటువంటి సంబంధం, జీవుడితో మరొక విధమైనటువంటి సంబంధం. క్లియరా? ఏమి క్లియరు? ఇది మొదటి అధ్యాయంలోనే రాలా, అక్కడ వచ్చింది ఇది, అంతే, ఇంకేం లేదు. తద్భోగాయ పునర్భోగ్య తద్భోగాయ పునః భోగ్య భోగాయతన జన్మనే తద్భోగాయ పునర్భోగ్య భోగాయతన జన్మనే పంచీకరోతి భగవాన్. పంచీకరోతి భగవాన్. ఏది పంచీకరణం జరిగినప్పుడు ఎట్లా? ప్రత్యేకం వియదాదికం. ఇది ఆకాశము, అది అగ్ని, ఇది జలము, అది పృథివీ అని పంచీకరణం జరిగిన తర్వాత ప్రత్యేకంగా వియదాదికం ఆకాశం మొదలైనటువంటి వాటిని ఏ విధంగా అయితే విభజించుకుంటూ వచ్చాడో ఈ పంచీకరణం ఎందుకు జరిగింది? తద్భోగాయ. అవునా? అదే ఇది భోగం కోసమే పంచభూత ప్రకరణం కూడా వచ్చింది. ఇంకా బాగా చాలా టైం తీసుకొని చెప్పాను. కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుం భుంజతే. రెండో అధ్యాయం. ఏది? మహాభూత ప్రకరణం. ఎక్కడికాడ పెట్టుకుంటే కాదు, ఇప్పుడు అర్థమవుతుంది శాస్త్రం అంటే ఏంటో. ఎక్కడికాడ వదిలేస్తే కాదు, పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే దాని మీదనే ఆసక్తి ఉండాలి, అవధానం ఉండాలి. అవధానం ఉండాలంటే పురుషార్థ నిశ్చయం, ఇవన్నీ ఉదానికి లింకు జస్ట్. కాబట్టి కుర్వతే కర్మ భోగాయ. భోగాయ భోగం కోసం, అనుభవించడం కోసమే కర్మ కుర్వతే. మనిషి కర్మను ఆచరిస్తాడు ఈ ప్రపంచంలో, అంతే కదా? అంటే కర్మను ఆచరిస్తాడు, భోగము. భోగం అంటే అనుభవించడము. అనుభవించిన తర్వాత కర్మకర్తం, మళ్ళీ కర్మ చేస్తాడు. దేనికి? భుంజతే, మళ్ళీ అనుభవించడం కోసమే. కాబట్టి ఈ కర్మలు ఎప్పుడైతే ఉన్నాయో అవి అలా చేయాలనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉందో, జ్ఞానేన కర్మణ. కాబట్టి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండడం చేత అవి చేయాలనేటువంటి ఆతృత కర్మ అతనికి ఉండడం వల్ల, పూర్వ వాసనలు ఉండడం వల్ల కర్మకర్తం భుంజతే. కాబట్టి కర్మ చేసి అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి కుర్వతే కర్మ భోగాయ, భోగాయ కర్మ కుర్వతే. రెండవ అధ్యాయంలో కూడాను క్లియర్గా వచ్చింది. కాబట్టి ఈశకార్యం జీవభోగ్యం. ఓకే, అంటే ఏంది నాయన? ఈశ్వరుడు స్రష్ట, అంతేనా? సృష్టికర్త. ఇంకా ఏంటి ఆయనకి ఉండేది? ఈశ్వరుడు స్రష్ట. స్రష్ట అంటే సృష్టికర్త. ఇంకా ఏంటి? కర్మఫల ప్రదాత కదా, ఎందుకంటే కర్మ విషయం వస్తుంది కనుక. కుర్వతే కర్మ భోగాయ. నువ్వు మనం కర్మ చేస్తాం, దాన్ని అనుభవిస్తాం, ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవడు? ఈశ్వరుడు. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర సృష్టి జరిగింది కనుక ఈశ్వరుడు స్రష్ట. సకర్తృకం, విశ్వం సకర్తృకం, జ్ఞానం కలిగి ఉంది కనుక. కాబట్టి కర్త ఎప్పుడైతే ఉన్నాడో ఈ విశ్వానికి ఈశ్వరుడు కర్త. ఓకే, జీవ సృష్టితో నువ్వు కర్మలు ఆచరిస్తున్నావు కనుక నీకు ఫలితాలు ఇవ్వాలి కనుక సర్వజ్ఞుడే ఫలితాలు ఇవ్వగలడు. కానీ యోయత్ కర్త సతజ్ఞ, ఎవడైతే కర్త అయి ఉన్నాడో వాడికే సమస్తానికి సంబంధించిన జ్ఞానం ఉంది కనుక ఎవరి కర్మలకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలనో అది ఈశ్వరుడే ఇవ్వగలడు కనుక కర్మఫల ప్రదాత. కాబట్టి ఈశ్వర సృష్టికర్త, కర్మఫల ప్రదాత. ఇది సృష్టికర్త, కర్మఫల ప్రదాత ఈశ్వర. ఇంకా జీవ ఏంటి? భోక్త. అది విషయం. వీడు భోక్త.
ఈశ్వరుడు భోక్త కాదు, కర్త. ఈశ్వరుడు భోక్త కాదు, కర్త. భోక్త ఎవరు? జీవుడు భోక్త. అదే ఎందుకు భోక్త అయ్యాడు? వాడు సృష్టించుకున్నది గనక, జీవ సృష్టి గనక. ప్లీజ్. కనుక ఇప్పుడు చూడండి, తండ్రి అమ్మాయి విషయంలో సృష్టికర్త, కాబట్టి తల్లిదండ్రుల విషయంలో అమ్మాయి కార్యం. భగవంతుని విషయం కనుక ఆ స్టాండ్ పాయింట్లో చూస్తే జగత్ కార్యం. కాబట్టి ఈ జగత్ సృష్టం జగత్, ఇది సృష్టింపబడింది. స్రష్ట ఈశ్వర, భగవంతుడు సృష్టించాడు. అట్లాగైతే భర్త కోణంలో చూసినప్పుడు ఆవిడ భోగ్య వస్తువు, జీవుడి యొక్క కోణంలో చూసినప్పుడు ఈ జగత్తు భోగ్య వస్తువు. వెరీ క్లియర్. అన్నీ ఇట్లాగే ఉంటాయి ప్రపంచంలో, అర్థం చేసుకుంటూ పోవాలి. అంటే ఏదైతే ఈశ్వర నిర్మితమో, దేనినైతే ఈశ్వరుడు నిర్మించాడో దానిని జీవుడు పునః నిర్మిస్తాడు సార్. అక్కడే జీవ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఈశ్వర నిర్మితమైనటువంటి దాన్ని జీవుడు పునః నిర్మిస్తాడు. ఈశ్వరుడు ధాన్యం నిర్మిస్తే వీడు ఇడ్లీ తయారు చేస్తాడు, అంతే. మళ్ళీ మార్పు, సంథింగ్ వీడు తయారు చేసుకుంటూ పోతాడు. ప్రతి విషయంలో ఈ విధమైనటువంటి మార్పు, ఈ మోడిఫికేషన్ కనపడుతూ పోతుంది. కాబట్టి మనస్సు ప్రపంచాన్ని సృష్టించకపోయినా, అండర్స్టాండ్, మనస్సు ప్రపంచాన్ని సృష్టించకపోయినా, ఎందుకని? ప్రపంచాన్ని సృష్టించిన వాడు పరమేశ్వరుడు గనక, ఈశ సృష్టం గనక జగత్. మనస్సు ప్రపంచాన్ని సృష్టించకపోయినా తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటుంది. ఇది జీవ సృష్టి. కాబట్టి మనందరికీ తెలిసేటువంటి ప్రపంచం ఒకటి, అది ఈశ్వర సృష్టి. ఎవడికి వాడిగా తెలిసే ప్రపంచం జీవ సృష్టి. జస్ట్ సూపర్ ఇంపోజిషన్, అంతే, ప్రొజెక్షన్, వాడి మైండ్ నుంచి కదిలేదు. ఇంత అవగాహన మనకు మతాల్లో రమ్మన్నా రాదు, ఏదో మహర్షుల యొక్క అనుగ్రహం చేత వాళ్ళు ఇస్తే కలిగింది. చూడండి, ఏ ప్రపంచంలో మనం జీవిస్తున్నామో, ఎన్ని విషయాలతో అది ముడిపడిపోతూ ఉందో, వాటికి సంబంధించిన ఏ జ్ఞానమో లేకుండా ఎట్లా బ్రతకాలనుకుంటా ఉన్నామో, ఒక అహంకారం తోడుంటే చాలు బతికేయచ్చు అనుకుంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇంత ఉంది, అర్థమవుతుంది? ఎస్. అయితే ఈశా జీవ, ఈ రెండు కూడా అర్థమైపోయింది. ఈశ్వరుడు కర్త, వీడు భోక్త. ఇక్కడ క్లియర్. సృష్టి విషయంలో ఈశ్వరుడు కర్త, జీవుడు భోక్త. మాయా వృత్యాత్మకో హీశ సంకల్ప సాధనంజనో మనోవృత్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం. మాయా వృత్యాత్మక ఈశ సంకల్ప, క్లియర్. సాధనం జనౌ, జనౌ జనక్రియ, సర్జనక్రియ. జనక్రియ, సర్జనక్రియ అంటే సృష్టిక్రియ, సృష్టి కార్యం. జనవ్ అంటే ఇక్కడ జనక్రియ, జనవ్ సర్జనక్రియ అంటే సృష్టి కార్యం. ప్లీజ్, సృష్టి. ఈ సృష్టి ఏదైతే ఉందో ఇది ఎవరి సృష్టి ఆయన? ఇదే కదా. అంటే ఈశ్వరుడు సంకల్పించాడు కదా. ఈశ్వర సంకల్పం ఉందా? చెప్పండి. నడిచిన వ్యాపారం అంతా ఎవరిది? మాయది, మాయ కదా. ఇప్పుడు చెప్తాను, అది మీకు ఐదో శ్లోకం అదే కదా, తైత్రేయం. అహం బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకం కావాలి అని అనుకున్నాడు అని తైత్రేయం చెప్పాం కదా. అని అనుకున్నాడు. మిగతా కార్యం అంతా మాయదే కదా. కాబట్టి మాయా వృత్యాత్మక ఈశ సంకల్ప జనౌ సాధనం. కాబట్టి సృష్టి కార్యంలో ఈశ్వర సంకల్పము, మాయా వ్యాపారం, మాయా వ్యవహారం, ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయి. అది ఈశ్వర సృష్టి. నెక్స్ట్, మనోవృత్యాత్మకో జీవ, జీవ సంకల్ప. మనోవృత్యాత్మక జీవ సంకల్ప భోగ సాధనం. కాబట్టి నేను అహం బహుశ్యాం ప్రజాయేయ, 5వ శ్లోకం దీంట్లోనే. ఇప్పుడు మనం ఉండేది 18వ శ్లోకం, 5వ శ్లోకం అదే కదా. కాబట్టి నేను అనేకం కావాలి అని అనుకున్నాడు తిత్తిరిహి.
తైత్తరీయ ఉపనిషత్. నేను అనేకం కావాలని కోరుకున్నాడు, అది సంకల్పము. తర్వాత మాయతో తాదాత్మ్యం చెందడం వల్లనే ఇది మాయ యొక్క వ్యాపారంగానే ఈశ్వరుడు మాయ ఇదంతా రావడం వల్ల సృష్టి అంతా కూడా వచ్చింది. ఇదంతా గతంలో చూచాం. కనుక ఏదైతే ఈశ్వర సంకల్పము మాయా వ్యవహారము నడిచిందో అది ఈ జగత్ సృష్టికి సాధనం. అంతేనా? జగత్ సృష్టి ఆ విధంగా జరిగింది అంటే ఇది ఈశ్వర సృష్టి. కానీ జీవ సృష్టి ఎట్లా జరిగిందండి అంటే జీవ సంకల్పము మనో వ్యాపారం పోలా. ఈశ్వర సంకల్పము మాయా వ్యవహారము జగత్, జీవ సంకల్పము మనోవ్యాపారము జీవ సృష్టి. జీవద్వైతం, ఈశ్వర ద్వైతం కాదు ఇది. ప్లీజ్, జీవ సృష్టి అంటే ఈశ్వర సృష్టిలో మాయా విజృంభణం, జీవ సృష్టిలో మనో విజృంభణం. ఇది ఎక్కడైనా వచ్చిందా మనకు? ఈ విజృంభణాలు తీరిపోతే తొలగించేస్తే జీవుడే ఈశ్వరుడు, జీవో బ్రహ్మైవనాపరహ వచ్చింది ఎక్కడన్నా? పంచభూత ప్రకరణం కదా రెండో దాంట్లో. మనోజృంభణ రాహిత్యే, అది విజృంభణం, మనో విజృంభణం. మనోజృంభణ రాహిత్యే యథా సాక్షి నిరాకుల. యథా ఏ విధంగా అయితే మనోజృంభణ రాహిత్యే ఆ మనసు విజృంభిస్తుంది కదా, దాన్ని గనక ఆపితే రాహిత్యే, మనోజృంభణ రాహిత్యే ఏం మిగులుతుంది? కేవల సాక్షి. యథా సాక్షి నిరాకుల, నిర్వికారమైనటువంటి సాక్షి చైతన్యం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు వచ్చిన సబ్జెక్టే ఇది, కారలేట్ చేస్తూ పోతున్నాడు. అయితే మాయా జృంభణత పూర్వం అది కేవల సత్. మాయా జృంభణత పూర్వం, మనోజృంభణత పూర్వం సాక్షి కేవల, మాయా జృంభణత పూర్వం సత్ తదైవ నిరాకులం, నిర్వికారమైనటువంటి సత్. తథైవ అట్లాగే సత్, సత్పదార్థం ఏదైతే ఉందో అదే అని మనకు రెండవ అధ్యాయంలో నచ్చింది. ఎస్, కాబట్టి మాయా వృత్యాత్మకో హీశ సంకల్ప సాధనం జనౌ, మనోవృత్యాత్మకో జీవ సంకల్పో భోగ సాధనం. అది కాబట్టి నాయన అహం బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకం అవుతాను, ఈశ్వర సంకల్పం. సరేనా? ఈ అనేకం కావడం అనేటువంటిది ప్రకృతి చర్య కదా, అక్కడ కదా మార్పు జరిగింది. పంచీకరణం ఇదంతా, అదంతా మోడిఫికేషన్. సంకల్పంలో ఏం లేదు, సంకల్పం ప్యూర్ జ్ఞానం, నేను అనేకం కావాలి. కానీ మాయలో ఈ వికారాలన్నీ ఏర్పడడం వల్ల, అట్లాగే మనసులో సంకల్పం, జీవ సంకల్పం ఏంటి? నేను అది అనుభవించాలి, నేను అది అనుభవించాలి అనేది సంకల్పం. ఎక్కడ? మనసులో, జీవుడి యొక్క మనసులో సంకల్పం. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈశ్వర సంకల్పం కలిగినప్పుడు మాయలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయో, జీవ సంకల్పం కలిగినప్పుడు మొత్తం ఇంద్రియ దేహేంద్రియాలలో మార్పులు వస్తాయి. అదే మార్పులు. నేను అది అనుభవించాలి. ఇంతెందుకు నేను చిన్న చెప్తా, పులిహోర తినాలి అన్నాడు అనుకోండి, అది సంకల్పమే కదా. నేను పులిహోర తినాలి, అది కూడా నిమ్మకాయతో తయారు చేసిన పులిహోర తినాలి అనగానే లాలాజలం ఊరుతుంది. ఇదేం కర్మ? చూడండి మార్పు ఎట్లా ఉందో. సంకల్పంలో లాలాజలం ఉందా? లాలాజలం నోట్లో ఉండదు. చిన్నప్పుడు ఊరిందంటే అర్థం ఉంది, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కారుతుందంటే అర్థం ఉంది. ఎందుకని? కంట్రోల్ చేసుకునే శక్తి లేదు కనుక. ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాలేదు లాస్ట్ స్టేజ్ అంటారు, వస్తుంది. ఏది కంట్రోల్ ఉండదు. ధాన్యం ముసలితనం అంటారు, ఏది కంట్రోల్ ఉండదు. అర్థమవుతుంది? బాహ్యంలో వ్యక్తులు కంట్రోల్ కాదు, దేహంలో ఇంద్రియాలు కంట్రోల్ కావు, మనసు కంట్రోల్ కాదు, ఏది కంట్రోల్ కాదు. ఏమని పట్టుకుంటే కర్ర కూడా కంట్రోల్ ఉండదు. అది అర్థమవుతుంది ఇప్పుడు. అందువల్ల ఈ మోడిఫికేషన్స్ అంతా కూడాను
ఇంద్రియాలు జరుగుతుంది. సంకల్పం అక్కడ జరిగింది. కేవలం దీంట్లో అంతా కూడాను మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. సెన్స్ ఆర్గన్స్లో, జ్ఞానేంద్రియాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మాయ నుంచి విడిపడితే శుద్ధ చైతన్యం, మనసు నుంచి విడిపడితే జీవ చైతన్యం. అదే సేమ్ శుద్ధ చైతన్యమే, ఇంకా జీవశబ్దం లేదు, ఇక చైతన్యమేవా. ఎస్. ఈశ నిర్మిత మణ్యాదౌ వస్తున్యేక విధే స్థితే భోక్తృధీవృత్తి నానాత్వాత్ తద్భోగో బహుదేష్యతే. చూసారా, జీవసృష్టిని మెల్లగా పట్టుకొస్తున్నాడు. అంటే ఇలా తీసుకొచ్చి ఒక అగాధంలో తీసుకెళ్తాడు మనల్ని. చాలా జాగ్రత్తగా నేను. ఈశ నిర్మిత మణ్యాదౌ వస్తుని ఏకవిధే స్థితే సతి, ఏకవిధే స్థితే సతి భోక్తృధీవృత్తి నానాత్వాత్ తద్భోగో బహుదా ఇష్యతే. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సృష్టి ఒకే విధంగా ఉంది, ఈశ్వర సృష్టి ఒకే విధంగా ఉంది. అందరూ అదే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటే అది. మనకు గనక జ్ఞానం కలిగి ఏమి మన కళ్ళజోడులో నుంచి చూడడం కాకుండా, వెర్షన్స్ కాకుండా విషనే అయితే మాట విషన్ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే బ్రహ్మమే కనపడుతుంది, రెండవది లేదు. నువ్వేదో ఊహించి చూస్తే నీ మనసులో ఉండేది గోచరం అవుతుంది. ఎందుకని? అందరికీ ఒకే ప్రపంచం పరమేశ్వరుడు సృష్టించాడు, కానీ ఒక్కొరికి ఒక్కో రకమైన ప్రపంచాన్ని సృష్టించలేదు. మరి ఈ జగత్తులో చూచే ప్రతి ఒక్కరికి భిన్నత్వం గోచరిస్తూ ఉందంటే వ్యక్తుల్లో ఉండేటువంటి భేదమే కానీ సృష్టిలో ఉండేటువంటి భేదం కాదు. అదొక్కటి అర్థం చేసుకోండి మొదట. ఎట్లాగూ కథం భోగభేదం అనుభవించడంలో ఉంది భేదం. దీన్ని ఏమంటున్నా, నేను అంటున్నా భోగభేదం. అందరూ అనుభవించడానికి ఒకే ప్రపంచమైనా అనుభవించడంలో జ్ఞానంలో భేదం ఉంది, కర్మలో భేదం ఉంది కనుక, సంస్కారాల్లో భేదం ఉంది కనుక భోగభేదం వ్యక్తికి వ్యక్తికి కనపడతా ఉంది ప్రపంచంలో. క్లియర్? ఏముంది నేను అర్థం కాకపోవడానికి. ఇప్పుడు వంకాయ ఒకరికి ఇష్టం ఒకరికి కష్టం అంటున్నాం కదా, అంతే. దట్స్ ఎనఫ్. సింపుల్ కదా. ఎందుకు వాడికి కష్టంగా ఉంది, ఎందుకు వీడికి ఇష్టంగా ఉంది, వాడి మనసులో ఉండేది అది, వీడి మనసులో ఉండేది ఇది. సింపుల్. క్లియర్? ఈశ నిర్మిత మణ్యాదౌ మణులు, మణులు ఉన్నాయి కదా, అమూల్యమైనటువంటివి కదా మణులు. అవి ఎవరు సృష్టించారు? మాణిక్యాలు ఎవరు సృష్టిస్తారు? మట్టిలో నుంచో కదా వస్తున్నాయి. ఇప్పుడు మణులు ఉన్నాయి, సృష్టించలేరు. ఎవరు సృష్టి అది? అందువల్ల కదా అంత వాల్యూ. మనం సృష్టించేది కుండ, రేపు బయలుపోద్ది. అర్థమవుతుంది? రీసేల్ వాల్యూ. కొండ వాల్యుబులే కానీ రీసేల్ వాల్యూ లేదు కదా. పాత కొండను తీసుకుపోయి దేవుడు కొంటాడు, మణులు కొంటారు. ఎందుకంటే ఈశ్వర సృష్టి. ఈశ నిర్మిత మణ్యాదవ్, మణులు మొదలైనటువంటివి ఈశ నిర్మితం ఆయన అంటే ఈశ్వరుడు సృష్టించినవి. మణ్యాదవ్ వస్తుని ఏకవిధే స్థితే, అవి ఒకే విధంగా ఉంటాయి కదా, ఒకే విధంగా ఉంటాయి మణులు కదా. ఇది వజ్రం అండి అంటే వజ్రం, ఇక్కడ ఉంటే కాశ్మీర్ వజ్రం, అక్కడికి పోతే కోహినూరు వజ్రం, అక్కడికి పోతే లండన్లో ఇంకొక వజ్రం, అదే సేమ్ వజ్రం. అర్థమవుతుంది? మణి ఒకే విధంగా ఉంటాయి, మణులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. వాటి ఈశ్వర సృష్టిలో ఒకే విధంగా ఉన్నాయి. ఈశ నిర్మిత మణ్యాదవ్ వస్తుని ఏకవిధే స్థితే, ఒకే విధంగా ఏకవిధే స్థితే సతి, అది ఏకవిధే స్థితే సతి, అవి ఒకే విధంగా ఉండినా భోక్తృధీ వృత్తి నానాత్వాత్, వాడు అనుభవిస్తూ ఉండాడు చూసారా, భోక్త ధీ, వాడి బుద్ధిలో నానాత్వాత్, ఒకడి బుద్ధిలో ఉండేటువంటి భావం ఇంకోటి బుద్ధిలో లేదు. ఎవడైతే ఆ మణులు ధరిస్తూ ఉన్నాడో వాడి బుద్ధి భిన్నంగా ఉంది. అందువల్ల బహుదా ఇష్యతే, అనేక విధాలుగా తెలుస్తూ ఉన్నాయి. ఒకడికి తెలిసినట్టుగా ఇంకోటికి అర్థం కావడం లేదు. ఇది భోగభేదం. స్వామీజీ మీరు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఏం ఎక్కలేదు. ఇది ఎక్కనప్పుడు ఇంకో శ్లోకం, హృష్యత్యేకో మణిం లబ్ధ్వా
కృద్యత్యన్యో హ్యలాభతః పశ్యత్యేవ విరక్తోత్ర న హృష్యతి న కుప్యతి. వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దృష్టాంతం, దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి సుఖావబోధార్థం దృష్టాంతం. ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా మణి ఒకటే ఈశ్వర సృష్టి, ఎందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని అనుభవిస్తే ఏంటి స్వామి అనుభవించేది? అనుభవించినప్పుడు అనుభూతి కలుగుతుంది కదా. అనుభూతుల్లో భేదాలని బట్టి ఇది భోగభేదం అని ఎందుకు అంటున్నానంటే, అనుభవించిన తర్వాత భేదం సార్, అర్థం కదా. ఇప్పుడు ఒక పులిహోర ఇద్దరు తిన్నారనుకోండి, ఒకటి తినేసి చాలా బాగుందని పోతా ఉంటే ఇంకోటి తినేసి అంటుంటాడు చూడండి, ఏదంటే వాడికి యాసిడిటీ. ఇది భోగభేదం, దట్ వెల్ హ్యాస్ గాట్ యాసిడిటీ. కాబట్టి యాసిడిటీ కదా, ఇది ఎప్పుడైతే యాసిడ్ మంచినీళ్ళదా అంటాడు. ఎన్ని మంచినీళ్ళు దారు నన్ను ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా డైల్యూట్ అవుతుంటుంది. కానీ అది జస్ట్ లిసన్. హృష్యత్యేకో మణిం లబ్ధ్వా, ఫస్ట్ లైన్. హృష్యత్యేకో, హృష్యత్యేకః, హృష్యతి ఏకః, ఏకః ఒకడు, మణిం లబ్ధ్వా ఒకడికి మణి దొరికిన తర్వాత, లభించిన తర్వాత, లబ్ధ్వా ప్రాప్య, ఏకః మణిం లబ్ధ్వా హృష్యతి, సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది అమూల్యమైంది కనుక, అబ్బో ఈ మణి దొరికింది కదా నాకు, ఇది ఇన్ని కోట్లకు అమ్ముకుంటాను నేను, హాయిగా ఉండొచ్చు అనుకుంటాడో ఏమనుకుంటాడో తెలియదు కానీ హృష్యతి, వాడు సంతోషపడుతూ ఉన్నాడు. అంతే ఫస్ట్ లైన్. క్రుధ్యతి అన్యః హి అలాభతః, అలాభతః ఇంకొకడికి అది దొరకకపోవడం చేత, అలాభతః, లాభతః అంటే పొందడం, అలాభతః అంటే దొరకకుండా పోవడం. అది లబ్ధ్వా అలబ్ధ్వా అట్లా, అలాభతః. వీడికేమో లభించింది కనుక లభతః, మణిం లభతః హృష్యతి ఏకః. ఒకడేమో చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు, అయ్యో నాకు మణి దొరికింది కానీ. ఇంకొకడు నాకు దొరకలేదని వాడు వ్యధ చెందుతూ ఉన్నాడు. ఇంకా కోపం వాడికి, అసలు అట్లా పోయినా నేను ఇట్లా పోయింటే బాగుండేది, వాడికి దొరికింది నాకు దొరికిండేది, వాడికన్నా ముందే నేను పోయాను కానీ ఆ దారిలో పోయాను, ఈ దారిలో పోలేదు, నా కర్మ, నా బతుకని తింతే ఇంకా అంతే. ఆ బతుకు ఇంక మనం ఏం చేయాలి దాన్ని. ఆ బతుకు అట్లాంటి అతుకులు పడతానే ఉంటాయి కానీ అది సవ్యంగా భవ్యంగా పోదు. అట్లుంచండి. వాడు క్రుధ్యతి, మహా కోప్పడిపోతూ ఉన్నాడు, వ్యధ చెందుతూ ఉన్నాడు అని అర్థం. థర్డ్ లైన్. పశ్యత్యవ విరక్తః అత్ర, అత్ర ఏది ఈ విషయంలో, ఏ విషయంలో? మణి విషయంలో. అత్ర విరక్తః, ఎవరికైతే వైరాగ్యం ఉందో, విరాగః, విగతః రాగః విరాగః, విరాగస్య భావః వైరాగ్యం. కాబట్టి దాని మీద రాగం లేదు వాడికి, అది కావాలనేటువంటి ఇష్టం లేదు. అటువంటి వాడు విరక్తుడు, పుణ్యాత్ముడు. పుణ్యాత్ముడు ఎందుకని? ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల మీద విరక్తి కలిగిందో వాడికి భగవంతుడి మీద అనురక్తి ఏర్పడుతుంది, ఆసక్తి ఏర్పడుతుంది, అవధానం ఏర్పడుతుంది. అందుకని వాడు పుణ్యాత్ముడు, అంతే ఇంకేలే. దేర్ఫోర్ విరక్తః, ఎవడైతే ఆ విరక్తి చెంది ఉన్నాడో, వైరాగ్యంతో ఉన్నాడో అత్ర ఆ విషయంలో, వాడు పశ్యత్యేవ, పశ్యతి ఏవ, ఆ మణిని చూస్తాడంతే. పశ్యతి ఏవ, అదే మణిని చూసినప్పుడు పొందినవాడు ఒకడు ఆనందంతో ఊగిపోతే, దొరకలేదని మరొకడు బాధపడిపోతే, వీడు కేవలం హీ సీస్ ది మణి యాజ్ ఇట్ ఈస్, దాన్ని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. న హృష్యతి, సంతోషించడం లేదు. నా కుప్యతే, క్రుద్ధుడు కావడం లేదు. దొరికిందని వాడు సంతోషిస్తున్నాడు, దొరకలేదని వీడు క్రుద్ధుడవుతున్నాడు. కానీ విరక్తి కలిగిన వాడు సంతోషించడం లేదు, క్రుద్ధుడు కావడం లేదు, కేవలం దాన్ని చూస్తున్నాడు, మణిగా చూస్తున్నాడు. చూసారా ఎట్లా ఉందో అది? అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీకు అర్థమైంది కదా ఇది. ఇప్పుడు ఈ మూడు ఏదైతే భోగ సాధనంలో వీళ్ళు కనపడుతూ ఉన్నాయో, చూసిన వాడికి ఆ వస్తువునందు ఏదైతే కనపడుతున్నదో
ఆ వస్తువులో ఈ 3 గుణాలు ఉన్నాయని అడుగుతున్నా. దే ఆర్ నాట్ ది ఇంట్రెన్సిక్ వాల్యూస్. దీస్ 3 ఆర్ నాట్ ద ఇంట్రెన్సిక్ వాల్యూస్ ఆఫ్ ది జమ్ ఆర్ డైమండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ మణిలో మాత్రం ఇవి లేనే లేవు. ఎందుకని లేవు? అంతే, దాట్స్ ద పాయింట్. వెరీ గుడ్. ఈశ్వర సృష్టి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఈశ్వర సృష్టి చూసే శక్తి ఎవరికి ఉంది? విరక్తుడికి ఉంది. అందువల్ల వీళ్ళు సుఖ దుఃఖాల మధ్య ఉంటారు. దొరికిన వాడికి సుఖం, దొరకని వాడికి దుఃఖం. సుఖ దుఃఖాల మధ్య తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే జీవసృష్టి వీళ్ళ ఊహల్లో భేదం. అదే ముందు శ్లోకంలో చెప్తే ధీ వృత్తి నానాత్వాత్, అనేకమైనటువంటి వృత్తులు మనసులో కదులుతూ ఉన్నాయి. దట్స్ ద మెయిన్ రీజన్. బట్ ఇక్కడ మాత్రం ఈశ్వర సృష్టిని చూసేవాడు ప్రశాంతంగా ఉండారు. కాబట్టి అందరూ ఒకటే కోరుకోలేకపోవడానికి ఇదే కారణం. ఎవడి మనసులో ఏది ఉంటే అది. మళ్ళీ వస్తాం చూడండి తమాషా. ధాన్యం వ్రీహ్యాధికం ఈశ్వర సృష్టం, అవునా? దాంట్లోని అది ఒకటే ఈశ్వర సృష్టి. దీన్ని చూస్తాడు. ఇప్పుడు ఇడ్లీ, వాడికి ఇడ్లీ ఇష్టం, వాడు తినేది మాత్రం ధాన్యమే కాదా? దోశ ఏంటది? ధాన్యం. ఓ తప్పం ఏంటది? అంతే. ఈ 3 వాస్తవానికి ధాన్యంలో ధాన్యం ఉందే కానీ ఓ తప్పం కాదు, దోశ కాదు, ఇడ్లీ కాదు. తింటావా? తిను. ఎందుకని? అందుకే ఉన్నావు కనుక. తినద్దని ఎవరు చెప్తారు? కానీ ఇది లేకపోతే నేను ఉండలేను, ఇదే నాకు సుఖము అని అంటే మాత్రం కాదు. ఈశ్వర సృష్టి ఇడ్లీ కోసమే వచ్చింది ధాన్యం కాదు సార్. నీలో వచ్చిన మార్పు అది. కాబట్టి ఈశ్వర సృష్టి నేను ఎప్పుడూ బాధించదు. క్లియర్? అన్నీ ఇట్లాగుంటాను నేను. చూడు, సపోజ్ హస్బెండ్ టు వైఫ్ అండ్ వైఫ్ టు హస్బెండ్ సేమ్, సన్ టు ఫాదర్, ఫాదర్ టు సన్ సేమ్. బాగా ఆలోచించండి మీరు. ఒక దశలో ఇంతకుముందు చెప్పాను కదా, ఆవిడ ఓదారుస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉండింది. ఇప్పుడు ఏం చెప్పాలా? జాయ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సుఖ కారణం అని చెప్తావా? అవునా? ఊరికే యాతన పెట్టింది అనుకో, ఆఫీసు పోతుంటే పిలిచి యాతన పెట్టింది, అప్పుడు దుఃఖ కారణం. ఆవిడ దుఃఖ కారణం, మరి సుఖ కారణం ఎవరు? అండర్స్టాండ్? ద వైఫ్ ఈజ్ వైఫ్, దట్స్ ఆల్. వైఫ్ సుఖ కారణం కాదు, దుఃఖ కారణం కాదు. సుఖ కారణానికి నీ మనసే కారణం, దుఃఖ కారణానికి నీ మనసే కారణం. హౌ యు లుక్ ఎట్ హర్, దట్ వెరీ ఇంపార్టెంట్. ఆవిడే స్వామిజీ, ఆవిడ ప్రవర్తన వల్ల నాకు అంతకన్నా మించి ప్రవర్తించలేదు సార్. కోరుకోబాకు కూడా ఆవిడ ఇట్లా ఉంది కదా, అంతకన్నా మించి లేదంటున్నాను. మించిపోతే పరిస్థితి విషాదంగా మారుతుంది. కొన్ని తెచ్చుకోవద్దు, అంతవరకు ఉందని సంతోషపడు. మేఘం ఉరుముతూ ఉంది, బీ హ్యాపీ. వర్షించే స్థాయికి తెచ్చుకోవద్దు, తర్వాత తడిసిపోతావు. సరేనా? ఉరిమితే పర్వాలేదు. ఏమిలే, మన ఊహలే మనల్ని బాధిస్తాయి, వాస్తవాలు బాధించవు ఎప్పుడు. నీ మనసులో ఉన్నది నువ్వు చూస్తే, నీ మనసులో ఉండే సంగీతానికి ప్రపంచమంతా నాట్యం చేయాలంటే కుదరదు సార్. ఎందుకని? వాళ్ళ మనసులో వాళ్ళకుండా వచ్చిన బాధ అది. ఎక్కడ ఏ ఉండాలనో అవి ఉంటాయి. దట్ ఈజ్ ఈశ్వర సృష్టి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకవేళ నేను బాధపడుతున్నానంటే అర్థం కాక, అవగాహన లేక నేను బాధపడుతున్నాను తప్ప నా బాధకి ఈశ్వర సృష్టికి సంబంధమే లేదు. ఇప్పుడు అర్థమైందే? ఇలాగే ఉపన్యాసాలని జస్ట్ ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మణిం లబ్ధ్వా అలాభత ఇండిఫరెంట్, ఉదాసీనం. భార్యాభర్త పోతూ ఉంటే ఇంకొద్దు మనకి ఈ జీవితం, మనం ఏదో హిమాలయాలకు వెళ్ళి తరించిపోతాము అని భార్యాభర్త పోతూ ఉన్నారు. సరేనా? వాళ్ళకి ఎదురుగా ఒక అతను పోతూ ఉన్నాడు, ఏదో నవ్వుకుంటూ ఆనందిస్తూ పోతున్నాడు. ఏం ఆనందం అతనిది, కానీ అతను వెళ్ళిపోయాడు. కానీ ఆ మార్గ మధ్యంలో అతను ఒక ఉంగరం పోగొట్టుకున్నాడు. ఎవరు? ఎదురుగా వచ్చాడు, చూసారా? అతను ఉంగరం పోగొట్టుకున్నాడు.
అతను వెళ్ళిపోయాడు. అది ఎక్కడ పడిపోయిందో తెలియదు. వీళ్ళిద్దరు మంచి వైరాగ్యంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతా కూడా అందరికి ఇచ్చేసి వీళ్ళిద్దరూ హృషికేశం వెళ్ళిపోతున్నారు. అక్కడ పోయి సాధన చేసుకుంటాం, ఇంకేమీ లేదు మనకని. మార్గ మధ్యంలో భర్త ఇట్లా పోతున్నాడు, వెనక ఆవిడ వస్తుంది, నడుస్తూ పోతున్నారు. అక్కడ ఉంగరం ఉంది, అది బంగారం తెలిసిపోతుంది భర్తకి. భర్త చూశాడు దాన్ని. ఒక్కసారి అట్లా దాని మీద దుమ్ముళ్ళే నడుస్తున్నారు కదా, బాటలో ఉండేటువంటి మట్టిని అట్లా దాని మీద తోశాడు. అతను పోతూ ఉన్నాడు, ఈవిడ వెళ్ళిపోయింది. ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగింది భార్య, ఏమండి అక్కడెక్కడో మీరు ఏదో మట్టి తోశారు, ఏంటి, ఎందుకని కాలుతో అట్లా అన్నారు అని అంటాడు. ఓహో, నువ్వు గుర్తించావా అంటాడు. అవును. అంతేనా, ఇంకేమైనా గుర్తించాను? ఏం లేదు, మీరు ముందు పోతున్నారు కదా, అలా మట్టి ఇట్లా అన్నారు, ఏంటో మట్టి పోస్తున్నారు ఏంటి అనుకున్నాను, మీరు పోతుంటే మీ వెనక నేను వచ్చేసానని. ఏం లేదు, అక్కడ ఒక బంగారు ఉంగరం కనిపించింది అంటాడు. దాని మీద మట్టి ఎందుకు పోశారు అంటది. కాదు, మనం అన్నీ వదులుకొని వచ్చాం కదా, మనకు ఆస్తులు ఉన్నాయి, మనకు ఇళ్ళు ఉంది, కారులు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, అన్నీ వదులుకొని భగవంతుడు కావాలని పోతున్నాం మనం అందరికీ ఇచ్చేసి. ఇప్పుడు దీన్ని చూస్తే నువ్వు అరే బంగారుది అని ఎత్తుకుంటే మళ్ళీ అటాచ్మెంట్ స్టార్ట్ అవుద్దేమో. ధ్యాయతో విషాన్పుంస సంగస్తే శుభజాయతే, అందువల్ల సంఘాత్ సంజాయతే కామహ, మళ్ళీ దీని మీద కోరిక ఏర్పడిపోద్దేమో. ఇది చాలు, కోపేన సంరక్షణార్థం అయం పటాటోపహ, ఇట్లా అయిపోతుందేమో, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతామేమో అనే ఉద్దేశంతో నువ్వు చూడకుండా ఉండాలని నేను అట్లా మట్టి దాని మీద తోశాను అంటాడు భర్త. భార్య అంటది, ఏమండి అన్నీ వదులుకొని అంతా భగవంతుడేనని ఈశ్వర బుద్ధ్యాచ్ఛాదనీయం ఈశావాస్యమిదం సర్వం అని అనుకుంటూ వచ్చాం కదా, మీకు ఇంకా మట్టికి బంగారుకు తేడా తెలుస్తూ ఉందా అని అడుగుతా. ఆశ్చర్యపోతాడు భర్త. దిస్ ఈజ్ నాలెడ్జ్ అనుకుంటాడు, షీఈస్ డిస్పాషనేట్ అనుకుంటాడు, వైరాగ్యం ఈవిడి దగ్గర ఉందనుకుంటాడు. సరేనా, వాడెవడైతే పడేశాడో వీళ్ళు వెళ్ళిపోయారు, వాడుకు దూరం పోయిందని ఏమైంది నా ఉంగరం అని వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. 2-3 సార్లు తిరిగాడు. ఆ తర్వాత మట్టి పోసినాడు కాదు, అట్లా ఇట్లా వెతకడంలో దొరికింది వాడికి. హృష్యత్యేకః మణిం లబ్ధ్వా, అర్థమవుతుంది, వాడికి దొరికింది కదా, వాడు హృష్యతి కృద్యతి అలాపత. వీడెవడైతే ఇక్కడ భర్త చూశాడో వాడు క్రుద్ధుడయ్యాడు. ఎందుకని, ఇది మనల్ని బంధిస్తుంది అనుకుంటా ఉన్నాడు. దట్స్ నాట్ రైట్. పశ్యత్యేవ విరక్త, ఆవిడుందే చూస్తూ ఉంది అంతే, ఇండిఫరెంట్. అది కావాలని లేదు, అది వద్దని కూడా లేదు. వద్దనడం మళ్ళీ ద్వేషం, కావాలని కూడా రాగం. ఈ రాగద్వేషాలు రెండు తటస్థం కావాలి, న్యూట్రలైజ్ కావాలి. దట్ ఈజ్ లైఫ్. అర్థమవుతుంది. ప్రియో ప్రియ ఉపేక్ష్యేత్ ఆకారామణిగాశ్రయః సృష్టా జీవైరీశ సృష్టం రూపం సాధారణం త్రిషు. చూసారా, 3 రకాలైనటువంటివి భోగ సాధనంలో. నాయన భోగభేదం ఎట్లుందో చూడండి, 3 రకాలుగా ఉంది. ఒకటి ప్రియం, అంటే ఆ పడగొట్టుకొని పోయి మళ్ళీ వచ్చి వెతికి దొరికింది చూడండి, వాడికి దొరికింది కదా, వాడికి ప్రియం కదా అది, అందువల్ల వాడికి ప్రియత్వం. మణిని పొందినటువంటి వాడికి ప్రియత్వం, ప్రియ. ఏమి ద్వేషబుద్ధి ఉంది కదా, అప్రియ. 2 లేవు కదా, ఉపేక్ష, ఇండిఫరెంట్, ఉదాసీనం. ప్రియ అప్రియ ఉపేక్ష్యేత్ చేత్ ఆకారా మణిగాస్త్రయ, ఆకారా మణిగాహ త్రయ. ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఏది ఇది నాకు ప్రియము మణి, నాకు అప్రియము లేదు అనేది, ఈ 3 కూడాను జీవ సృష్టిలోనే మనకు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఊహించుకునేటువంటివి, అంతకన్నా ఇంకేం లేదు. కానీ జీవై సృష్ట, త్రయ జీవై సృష్ట, జీవుడు సృష్టించుకున్నవి. ఈశ సృష్టం రూపం త్రిషు సాధారణం. చూచారా, భగవంతుడు ఏదైతే తయారు చేశాడో అది సాధారణంగా ఉంది 3 కూడా. అక్కడ ప్రియము లేదు, అప్రియము లేదు, ఉదాసీనత్వము లేదు ఈశ్వర సృష్టిలో.
కాబట్టి మణిలో ఏమీ లేదు. ఈ ముగ్గురులో ఉండేటువంటి భేదం వల్లనే, భోగభేదం వల్లనే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఎలా, కథం. వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇది ఒకటి చెప్పి వదిలేస్తాను. భార్యా స్నుషానందాచ యాతా మాతేత్యనేకధా ప్రతియోగి ధియా యోషిత్ భిద్యతేన స్వరూపతః. థర్డ్ లైన్. ప్రతియోగి ధియా యోషిత్. యోషిత్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాం? యోషిత్ అంటే స్త్రీ కదా. స్త్రీ ప్రతియోగి ధియా. తమాషా చూడండి. స్త్రీ ఎవరైతే ఉండారో ఆవిడకి ఇతరులతో ఆవిడకు ఉండే సంబంధాన్ని బట్టి, ప్రతియోగి ధియా, వాళ్ళ విషయంలో ఆవిడ బుద్ధిలో ఏ విధమైనటువంటి సంబంధం ఉందో ఆ సంబంధాన్ని బట్టి భార్యగా, స్నుషా కోడలుగా, డాటర్ ఇన్లా స్నుష అంటే, నాంద ఆడబిడ్డగా, యాత ఎవరు? యాతను పెట్టి ఆవిడ తోడుకోడలు. ఊరికే అంటున్నానులే. యాత అది సాంస్క్రిట్. యాతనది. యాత అంటే తోడికోడలు. మాత తల్లి. ఇది అనేకధా. అనేకధా. చూడు, ఒకే స్త్రీ యోషిత్, ఒకే ఒక ఆవిడెవరు? స్త్రీ. చూడండి తమాషా. అంటే ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఆవిడ స్త్రీ, షీ ఈజ్ అ లేడీ. ఈశ్వర సృష్టి. ఒక అమ్మాయిని సృష్టి తయారు చేసి పడేశాడు. తర్వాత చూస్తే సంబంధాలు ఎట్లున్నాయో తెలుసా? డిఫరెంట్గా ఉన్నాయి. చాలా చక్కటి ఎగ్జాంపుల్. భార్య నంబర్ 1 చూడండి. భార్య ఎవరికి కాదు, భార్య అంటే ఆమె ఒకే స్త్రీ, భర్తకు భార్య. అదే ఆడ. స్నుషా కోడలు ఎవరికి? భర్తకు కాదు. భర్తకు కాదు. ఎందుకని? ఇంకా అతను సుఖంగా ఉండే రోజులు ఉన్నాయి. ఆయనకి ఇప్పుడే రాదు కోడలు. ఎప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది అప్పుడు, లేక ఆవిడ వస్తే స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు భర్తగా ఆయన భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ భర్త ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా. ఉండకూడదని ఈవిడ అభిప్రాయం అయినా ఉన్నాడు కదా. సంబంధాలు అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతాయి. ఇదంతా జీవ సృష్టి. చూడండి, ఇప్పుడు ఒక్క మామను పుట్టించలేదు ఇప్పటి వరకు భగవంతుడు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్క అత్తను పుట్టించలేదు. అత్త తయారైంది. అత్తను భగవంతుడు పుట్టిస్తాడండి? సర్వజ్ఞుడైన భగవంతుడు అత్తని ఎందుకు పుట్టిస్తాడు సార్? కోడళ్ళు వీళ్ళే కదా రేపు అత్తలు మళ్ళీ. ఎందుకంటే ఈ అత్తని నేనంటే ఆమె సంతోషపడుతుందో, ఆవిడ ఒకప్పుడు కోడలు కదా. అది దేర్ ఫోర్. చూడండి తమాషా. ఆ ఇంటికి పోగానే భర్త ఉన్నాడు, ఈవిడంతనే భార్య అయిపోయింది. సంబంధం చూడండి. అంతకుముందు మాత్రం ఓన్లీ లేడీ. యోషిత్ భార్య, భర్తకు భార్య, మామకు కోడలు స్నుషా. నాంద అంటే అన్న ఉన్నాడు కదా, అన్న భార్య. ఎవరికి అన్న భార్య? ఆడబిడ్డనాయన. ఈమెకు అన్న ఉన్నాడు కదా. ఏమవుద్ది అన్న భార్యకి ఈవిడ? ఇప్పుడు మీరు చెప్పేది ఆ భర్తకు అన్ననే. వస్తా మళ్ళీ. ఏం విద్యారాయణ అనుకుంటాడారా, తమాషా అనుకుంటాడారా? భర్తను చూపెట్టాడు, భర్త నాన్న చూపించాడు, సరేనా? మెట్టినిల్లు. మళ్ళీ పుట్టినింటికి పోయాడు. పుట్టినింట్లో ఈమె అన్న ఉన్నాడు కదా. ఆయన పెళ్లి చేసుకోడా? ఈమె చేసుకుంటే ఈమెకి అయింది, ఆ అన్నకు ఉండదా? అయి ఉండదా? ముందే అయి ఉంటుంది కదా. ఆయన భార్యకి ఇవిడు ఏమవుద్ది అంటున్నాడు. నాందా ఆడబిడ్డ, ఆవిడకేమో ఆడబిడ్డ. తమాషా చూడండి. ఈమె బ్రదర్కి భార్య ఉంది కదా, ఆమెకి ఏమవుద్ది? ఆడబిడ్డ.
ఆ? ఇప్పుడు నీకు అన్న ఉండేటప్పుడు, ఆయనకు భార్య ఉండేటప్పుడు, నీ భర్తకు అన్న ఉండడా? ఉంటాడు కదా. ఆ? ఆయన భార్య యాత యాత. కాబట్టి ఆవిడెవరు? తోడికోడలు. కొంతకాలం అయిన తర్వాత మాత. ఆఫ్టర్ 9 months మాత. అంటే తన బిడ్డ వచ్చిన తర్వాత బిడ్డకి తల్లి. కాబట్టి భర్తకు భార్య, మామకు కోడలు, అన్న భార్యకి ఆడబిడ్డ, భర్త సోదరుడు యొక్క భార్యకి తోడికోడలు, తన బిడ్డకి తల్లి. ఇది ఈ విధంగా అనేక విధాలుగా ప్రతియోగి ధియా సంబంధాలు ఏర్పడుతుంది. ఇప్పుడు ఆవిడ కనుక నువ్వెవరు అంటే ఐఎమ్ సో అండ్ సో అంటదేమో కానీ నేను కోడలని చెప్తుందే. నువ్వెవరమ్మా? నేను అంకమ్మ. ఓకే, ఆవిడ అంకమ్మ, అది పేరు, అది కూడా పేరు ఆవిడ కాదు. పేరు లేకపోయినా ఆవిడ ఉంది. ఎందుకంటే ఆవిడ పేరు పెట్టారు కానీ పేరుకి ఈవిడ ధైర్యం. ఆవిడ పుట్టిన తర్వాత పేరు పెట్టారు. సరేనా? తనుంది యోషిత్, ఆవిడ స్త్రీ. ఇప్పుడు ఈ సంబంధాలతో ప్రతియోగి దియ అనేక విధాలుగా తెలుస్తూ ఉంది. స్వరూపత న భిద్యతే, స్వరూపంలో మాత్రం ఏమీ డిఫరెన్స్ లేదు. ఈశ్వర సృష్టిలో ఏ భేదము లేదు. ఒక స్త్రీగా ఉంది, మనకు ఉండేటువంటి సంబంధాలతో ఇన్ని రకాలుగా ఏర్పడిపోతూ ఉంది. ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆడబిడ్డని తోడికోడలు ఉంది, ఆడబిడ్డ ఉంది. సరేనా? ఏం ఊరికే కాదు, సన్యాసం తక్క విద్యారేనని. ఆ ఇంటికి ఆడబిడ్డ, ఈ ఇంటికి వేరే ఆడబిడ్డ కదా. అక్కడ నన్ను సరిగా చూడలేదు ఆడబిడ్డ అని వస్తుంది. నేను ఆడబిడ్డ కదా, నన్ను సరిగా చూడలేదు మొన్న దసరా పోతే అని వస్తుంది. చూసారా? అక్కడ ఉంటుంది కదా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు వీటింటికి వస్తుంది ఆడబడుచు, ఆవిడని ఎట్లా చూసుకోవాలి కదా. కాబట్టి ఒకే స్త్రీ ఇన్ని రకాలుగా గోచరించినట్టుగా ఒకే సృష్టి అనేక విధాలుగా అనుభవింపబడుతూ ఉంది. కారణం వ్యక్తుల్లో జ్ఞానేన కర్మణ, ఈ రెండిటి వల్ల ఏర్పడేటువంటి భేదమే ప్రధానమైనటువంటి కారణము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.